చిత్ గారు శుభోదయం. శుభోదయం. సో ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ కూర్చున్నామంటే చాలా రోజుల నుంచి నాకు ఈ ఐడియా ఉన్నదన్నమాట. పాపులర్ ఫిల్మ్స్, ఐకానిక్ ఫిల్మ్స్, లైక్ మనం బాగా ఇష్టపడిన మన క్రౌడ్ ఫేవరెట్స్ ఉంటాయి కదా, అటువంటి సినిమాల్ని ఎవరైనా ఫిల్మ్ మేకర్తో, ఎందుకంటే ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఈజ్ అ ఫిల్మ్ ఫ్యాన్ కూడా కాబట్టి, మూవీ లవర్ కూడా కాబట్టి, ఒక ఫిల్మ్ మేకర్తో బాగా ఇష్టమైన సినిమా, మనందరికీ ఇష్టమైన సినిమా డిస్కస్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి ప్లాన్. కానీ ఇప్పుడు అకేషన్ బాగా కుదిరింది. అతడు రిలీజ్ కూడా అవుతుంది కదా. సో అండ్ ఈ సినిమా అంటే నాకు పిచ్చగా ఇష్టం కాబట్టి ఐ థాట్ దిస్ ఇస్ అ గ్రేట్ టైమ్ టు స్టార్ట్ దిస్. సో మీరు చెప్పండి, అతడు ఫస్ట్ టైం చూసింది గుర్తుందా? మీరు అన్నట్టు అతడు పర్టికులర్లీ 90s కిడ్స్కి అదొక మర్చిపోలేని ఒక అనుభవం ఉంటుంది కదా జనరల్గా. అది సినిమా థియేటర్లో చూసినా దాని తర్వాత తెలియకుండా ఎప్పుడు టీవీలో కనపడుతూ ఉన్నా. ఐ థింక్ ఆ మెమరీస్ అవి చాలా, పర్టికులర్లీ సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, సినిమాలు చేసే వాళ్ళకి అది అంత ఈజీగా మర్చిపోయేవి అయితే కాదు. సో డెఫినెట్గా నేను ఫస్ట్ టైం చూసింది సమ్ ఫ్యామిలీ గ్యాదరింగ్కి నేను నర్సీపట్నం వెళ్ళా. అక్కడ ఐ థింక్ రేపు ఫంక్షన్, సో ఇవాళ నైట్ ఏం చేయాలో తెలీదు. సో నేను మా బాబాయ్ వీళ్ళు కలిసి ఫస్ట్ షో అతడు ఉంది. ఐ డి నాట్ ఈవెన్ నో, అది సమ్వేర్ 2005 వచ్చింది, 2005 సమ్వేర్ అరౌండ్ 12-13. సో మహేష్ బాబు సినిమా, సో వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయాం. సో ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ద ట్రైలర్, అసలు ఏంది దాని ప్రిమైస్ ఏమీ తెలియదు. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అలానే వెళ్తారు కూడా, ఇప్పుడు అలానే వెళ్తున్నారు, ఒకప్పుడు అంతే వెళ్ళేవాళ్ళు. సో వెళ్ళిన తర్వాత ఆ ఇనీషియల్ పీస్ ఏదైతే ఉంటుందో, అంటే మహేష్ బాబు ఎంట్రీ, దాంతో వస్తున్న చైల్డ్హుడ్ ఎపిసోడ్, పర్టికులర్లీ మచ్ బిఫోర్ మహేష్ ఎంట్రీ, చైల్డ్హుడ్ ఎపిసోడ్ దగ్గర ఏదో ఒక కొత్తగా ఉంది, ఇప్పటి వరకు ఇలాంటి చూడలేదు నేను అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ అది మాటల్లో మనం చెప్పేంత స్థాయి కూడా లేదు, అప్పుడు వర్బలైజ్ చేసేంత ఇది లేదు. సో పర్టికులర్ డైలాగ్, ఎవడో కష్టపడి సంపాదించినట్టున్నాడు, చెమట వాసన వస్తుందని చెప్పి పడేస్తాడు. సో అవన్నీ ఒక పోలీస్ స్టేషన్లో పర్లేదు ఇంకో రౌండ్ వేయచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏదో మజా వస్తుందిరా. బట్ హీరో ఎంట్రీ అవలా, స్టిల్ ఐఎమ్ అగైన్స్ట్ ద మూవీ ఆల్రెడీ. అది అవుతూ ఉన్న దగ్గర ఏదో రాయి తీసుకొని వాడు కొడతాడు, ఆ టైంకి నాకు అదేం అర్థం కాల. దాని తర్వాత కట్టె తీసుకొని ఉన్న తర్వాత ఇక్కడ అతడు అని పడినప్పుడు ఐ థింక్ అప్పటి వరకు టైటిల్ అలా పట్ట నేను చూడలా, సపరేట్ కార్డ్ లాగా సపరేట్ ఇదిలాగా పడుతూ ఉంది. బట్ అప్పుడు అది ఐ థింక్ ఆన్ ద రన్నింగ్ ఫ్రేమ్ మీద అతడు పడి మళ్ళీ ఇట్ విల్ గో ఆఫ్ ఇంటూ చిన్నగా మినిమైజ్ అయిపోతుంది. అంటే ఇట్ ఇస్ లైక్ ఫ్లాపింగ్, ఒక ఆకో ఏదో ఒక దుమ్ములో ధూళితో పాటు వచ్చిన ఒక ఇదిలాగా వెళ్ళిపోయి వాంటెడ్ అని పడి స్టీల్ పడుతుంది కదా, పడి వాంటెడ్ అది వెళ్ళిపోతూ మహేష్ ఎంట్రీ. అది మహేష్ అని అంటే దేర్ ఇస్ నో మహేష్ బాబు సూపర్ స్టార్, ఇవేం పడకుండా మహేష్. వాట్ అదొక ఇప్పటికీ ఆలోచిస్తుంటే అదొక వైబ్ ఉంది డెఫినెట్ గా. పొగలో నుంచి ఇట్లా నడుచుకుంటూ పొగలోంచి అండ్ గ్రీనిష్ టింజ్ అనేది థియేటర్ లో ఉండిందా? గ్రీనిష్ టింజ్ దట్ వాస్ ద ఐకానిక్ థింగ్ విచ్ ఐ రిమెంబర్. ఇప్పటికి కొన్ని సీన్స్ లో ఉంటది, బట్ గ్రీనిష్ టింజ్ కొన్ని సీన్స్ కి ఉంటది. ఇప్పుడు బేసికలీ ఓటీటీలో 2 ప్రింట్లు ఉన్నాయి అన్నమాట. ఒకటి ప్రైమ్ లో ఉండే ప్రింట్, ఒకటి ఆహాలో ఉండే ప్రింట్. ఒకటి ఆహా ఇస్ లైక్ లిటరలీ వాట్ వి సా ఇన్ థియేటర్. ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ రిమెంబర్. నేను థియేటర్ లో ఐ వాస్ వెరీ యంగ్, సో థియేటర్ లో చూసా కానీ గ్రీన్ టింజ్ ఉందా లేదా నాకు ఉందా, బికాస్ దే కాల్ ఇట్ డివిడి ఎర్రర్ ఆర్ సంథింగ్. లేదు, థియేటర్ లో అయితే పక్కా నాకు గుర్తు, బికాస్ దట్ వాస్ ద థింగ్ విచ్ ఐ రిమెంబర్ పర్టికులర్లీ. గ్రీన్ ఫీల్స్, గ్రీన్ పొగ, ఇలాంటి ఒక జోనే నాకు గుర్తుంది. మేబీ గ్రీన్ డివిడీలో ఆ గ్రీన్ అనేది మేబీ కొంచెం ఎన్హాన్స్ ఇంకా అయిపోయి ఉండొచ్చేమో. అప్పుడు రీల్స్ కదా, రీల్ టు ఈ స్కానింగ్ ఇదిలో మరి థియేటర్ ప్రింట్ కూడా అలా ఉందేమో. బట్ నాకైతే వివిడ్లీ గుర్తు ఇట్ వాస్ బికాస్ అతడు ఆల్వేస్ మరది. ఇప్పుడు నేను మళ్ళీ రెట్రోస్పెక్ట్ లో ఆలోచిస్తే, ఈజ్ ఇట్ బికాస్ నేను టీవీలో కూడా చూడటం వల్ల థియేటర్ ఇమేజ్ కూడా నాకు ఇలానే ఓవర్లాప్ అయిపోయి తెలియదు. బట్ అతడు అంటే నాకు గ్రీన్. నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారిని కలిసినా అసలు అది ఎలా అరైవ్ అయ్యారు సార్ అని అడగాలని ఉండేది. నేను అడగలేదు కానీ, బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ కలిస్తే మా అందరి తరపున అడగండి. బట్ మీరే అంటున్నారు కదా డివిడి ఎర్రర్ అనేసి, ఏమో తెలీదు. అందుకే ఇప్పుడు రీ రిలీజ్ కి గ్రీన్ ఉండదని చెప్పి అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. దానికి ప్రొటెస్ట్ కానీ గ్రీన్ డేస్ వచ్చారు. నేను సో వి వాంట్ దట్ గ్రీన్ కదా, మజా వస్తుంది. ఐ థింక్ వెరీ స్టైలైజ్డ్ గా తీసిన. ఐ థింక్ త్రివిక్రమ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను అసలు కాంప్రమైజ్ అవ్వకుండా తీయాలి, టెక్నికల్లీ ఫైన్ గా ద ఫినిష్ మెయింటైన్ చేస్తూ తీయాలి అనుకున్న వన్ ఆఫ్ ద మూవీస్ ఇది. సో
ఫస్ట్ ఫ్యూ మినిట్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది అనేది. సో అంటే నాకు టైటిల్ దగ్గర అంటే అప్పుడు చిన్నప్పుడు వైబ్ ఏంటి అనేది ఒక కేటగిరీలో మాట్లాడితే, ఇప్పుడు మళ్ళీ వచ్చాక ఇంకో కేటగిరీలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చిన్నప్పుడు అయితే నాకు చూస్తున్నప్పుడు థియేటర్లో చూస్తున్నప్పుడు వివిడ్గా గుర్తుండిపోయింది, అతను మహేష్ ఈ సీన్లన్నీ నడుస్తూ ఉన్నాయి, ఫస్ట్ సాంగ్ అయిపోయింది అనేది కూడా రిలీజ్ అవ్వము బికాస్ వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ద ఫ్లో. అక్కడ ఒకడిని క్రౌడెడ్ మార్కెట్లో చంపుకుంటూ వెళ్ళిపోతాడు, చంపేది తెలియదు మనకి, మళ్ళీ రివర్స్ వేసి ఇదంతా. సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇన్ మై స్కూల్. నేను స్కూల్కి వెళ్ళిపోయాక ఈ పర్టికులర్ సీన్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం అనేది, అంటే ఈ ఇంటర్వెల్లో అవ్వచ్చు, వీటిల్లో ఇంటర్వెల్ అంటే స్కూల్ ఇంటర్వెల్. సో ఐ థింక్ ఇట్ వాస్ సో క్యాప్టివేటింగ్ ఆ టైంకి. మరి వేరే సినిమాల్లో చూడలేదు కాబట్టి, అట్లీస్ట్ తెలుగు సినిమాల్లో చూడలేదు కాబట్టి. నిజంగా ఇట్లా పొడిచి ఇట్లా లాగేది చూడలేదు అప్పటిదాకా. పొడుగుడ్లు అవన్నీ మనం చాలా సార్లు చూస్తున్నాం కానీ పొడిచి ఇట్లా లాగేది చూడలేదు అప్పటిదాకా. త్రివిక్రమ్ గారు ఐ థింక్ యాక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి సినిమాల్లో. జల్సాలో కూడా నాకు గుర్తు, ఆలీ గారిని ఇంటర్వెల్ టైంలో పొడిచినప్పుడు ఫౌంటైన్ లాగా బ్లడ్ వస్తూ ఉంటుంది, స్పిల్ అవుట్ అవుతూ ఉంటుంది. సో చిన్న సైన్స్ కూడా యాడ్ చేస్తే బయోలాజికల్ పార్ట్ ఆఫ్ ఇట్ ని కూడా యాడ్ చేసి చేసినట్టు అనిపిస్తుంది. సో ఇదొక సీన్ బాగా గుర్తుండిపోయింది. అండ్ మహేష్ గారు ఎంటర్ అవుతారు ఇన్ టు ద హౌస్. అక్కడ మ్యూజిక్ దట్ వాస్ సంథింగ్ విచ్ వాస్ సో హోమ్ కమింగ్ మ్యూజిక్. అవునా? మ్యూజిక్, ఆ వయలిన్ అదంతా పికప్. మణి శర్మ గారు అసలు అక్కడ ఒక కార్ షాట్ ఉంటది, ఇలా నడుచుకుంటూ వస్తే ఇలా కడుగుది ముందు షాట్, కడిగేది వచ్చేసి ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, గిరిబాబు గారు ఇల్లు వెళ్ళేటప్పుడు వాటర్ స్ప్రే అవుతుంటే వాళ్ళకు షాట్ లో వాటర్ ఇలా కనిపిస్తుంది. మహేష్ బాబు ఆయన నడుచుకుంటూ వచ్చేటప్పుడు లైక్ ఇట్లా కార్ సిలౌట్ తో ఇట్లా ఒక షాట్ ఉంటది అనమాట, బ్యూటిఫుల్. అండ్ ఆ కిడ్ వచ్చి గన్ను నందుకు పెట్టి పారదు అనేది లైక్. సో నాకు అది గుర్తుంది బాగా. అతడు అనగానే నాకు థియేటర్లో నేనున్న ఇమేజ్ నాకు గుర్తుంటుంది కదా. వన్ వాజ్ డెఫినెట్లీ దిస్ ఎంట్రీ ఇన్ టు ద హౌస్. నెక్స్ట్ ఇమీడియట్ గా నాకు మధ్యలో అంతా వానిష్ అయిపోయి ఇంటర్వెల్లో ఊదుతాడు మన అదేంటి విజిటింగ్ కార్డ్ ఒకటి. అది ఇంటర్వెల్ తర్వాత, యాక్చువల్లీ ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ఇస్ అ లో పాయింట్. ఇంత ఈజీగా దొరుకుతారు అనుకోలేదు అంటాడు కదా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. అక్కడ ఇంటర్వెల్ కదా, అక్కడ ఇంటర్వెల్ ఇట్లా చెమట పట్టి తుడుచుకుంటాడు ఇట్లా. కరెక్ట్. అప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఐ రిమెంబర్ నౌ, ఇప్పుడు గుర్తొస్తుంది. నేను దాని తర్వాత వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బాబాయ్ నేను వెళ్ళి బయటకు వచ్చేస్తున్నప్పుడు నాకు ఆబ్వియస్ గా దొరికేసాడు అన్నట్టే ఉంది. నా గెసెస్, మా ఇద్దరి మధ్య డిస్కషన్ ఏమవుతూ ఉంటుంది, గ్లవ్ వేసుకున్నాడు, లేకపోతే ఈ ఫింగర్ ప్రింట్స్ రానికుండా వేరే ఇవే అలవాటు పడి ఉన్నాం. దీస్ ఆర్ ద వేస్ ఎనీ కల్ప్రిట్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇది పోలీస్ దాని నుంచి అనే ఈ జోన్ లోనే ఉన్నాము. ఐ థింక్ మీరు అన్నట్టు ఇంటర్వెల్ తర్వాత దట్ వాజ్ అ నైస్, ఓహో ఇంత ఈజీగా అంటే దెర్ ఇస్ అ వే లాజికల్ గా కూడా అప్రోచ్ అవ్వచ్చు అనేది అప్పుడు అంత తెలియదు, కానీ రెట్రోలో ఆలోచిస్తుంటే మజా వచ్చింది. ఇదొకటి బాగా గుర్తు. క్లైమాక్స్ ఏరియాలో ఆ చక్క ఆగిపోయి అదేదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మల్టీ క్యామ్ తిరుగుతుంది, అదే తిరుగుతూ ఉండేది. సో ఇలా కొత్తగా ఇప్పటివరకు చూడని సినిమా ఫీల్ అయితే డెఫినెట్ గా ఇచ్చింది. బయటకు వచ్చేసాక ఐ థింక్ నాకు రకరకాలుగా ఉంది ఇన్ ఏ గుడ్ వే. తర్వాత స్కూల్కి వెళ్ళాక మళ్ళీ ఆ డిస్కషన్స్ వస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ అనుభవిస్తున్నప్పుడు, సో ఇప్పుడు పాప్ కల్చర్ ఇదంతా ఉంది కానీ ఆల్ దిస్ మీమ్ కల్చర్, అప్పుడు ఈ డిస్కషన్లే కదా, సినిమా చూసావా, చూస్తే సో తెలియకుండా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అయ్యేది కూడా ఈ క్రైటీరియా. ఇఫ్ సమ్వన్ నేను ఒక డైలాగ్ చెప్తే దాని కంటిన్యూషన్ నువ్వు చెప్పగలిగితే యువర్ మై గ్యాంగ్. అట్లా ఒక టాపిక్ మీద ఆడు మగాడ్రా బుజ్జి అన్న ఈ పీస్ అవ్వచ్చు, అకార్డింగ్ టు ద గివెన్ సర్వే దీస్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్ టు మిస్టర్ నాయుడు అనగానే వాడు దానికి కౌంటర్ వేస్తేనే హీస్ మై ఫ్రెండ్ ఫర్ దట్ మూమెంట్ అనే ఒక జోన్. సో ఐ థింక్ ఇట్లాంటి ఒక వైబ్ అయితే అప్పుడు క్రియేట్ చేసింది. సో దట్ వాజ్ వెన్ ఐ వాజ్ లైక్ అన్ ఆడియన్స్. అప్పుడు వెరీ చాలా సినిమా మీద ఓన్లీ ప్రేమ, చెయ్యగలం ఇవన్నీ, తీయగలం ఆర్ అసలు ఆ కెరియర్ ఎంచుకోగలం అనే క్లారిటీ కూడా లేని టైంలో. ఇప్పుడు చూస్తే ఐ థింక్ ఇట్ ఈస్ 10x 100x. దాంట్లో ఉన్న మెటీరియల్ అవ్వచ్చు, అది తీసుకున్న అంటే తెలియకుండా ఒక అండర్ టోన్లో మెయింటైన్ చేస్తూ వెళ్ళిన పోయిట్రీ, త్రివిక్రమ్ గారి స్టైల్ అవ్వచ్చు, మహేష్ గారి ఐ థింక్ ముందు ఒక్కడు వాజ్ ద థింగ్ విచ్ క్యాప్టివేటెడ్ మీ. ఆ టైటిల్లోనే ఒక్కడు అంటే అదొక మజా ఉంది అందులో.
సిమిలర్ గా అతడు అంటే దిస్ హాజ్ ఒక వైబ్ అయితే ఉంది. అది మిస్టరీ ఏంటి ఎనిగ్మా ఉంటాయి. హూ ఇస్ దిస్ గై అతడు, ఇట్స్ వెరీ మిస్టీరియస్. అంటే స్మార్ట్ గా ఇంటెలిజెన్స్ పెట్టి ఆలోచిస్తే అతడు ఇట్ ఈస్ అ మిస్టరీ అన్నట్టు నాకు ప్రాబబ్లీ డీకోడ్ చేసి ఉండేవాడిని. బట్ వైబ్ ఒకటి ఉంది. అష్టచమ్మలో మహేష్ అంటే ఒక వైబ్, అతడు అంటే అదొక వైబ్. జస్ట్ ఆ పేరు అనుకుంటుంటే అరే భలే ఉంది, ఇది హ్యాస్ అ సాలిడ్ ఫీల్ ఉంది. సో హూ ఇస్ బిహైండ్ ఇట్ అనేది తెలుసుకోవాలి అనే, మహేష్ అని తెలుస్తూ ఉన్నా వాట్ ఈస్ బిహైండ్ ఇట్ అనేది ఆ ఇదైతే ఐ థింక్ త్రివిక్రమ్ గారికి కనపడకుండా ఆ మీద ఒక సెంటిమెంట్ రన్ అవుతుంది కదా. ఐ థింక్ అతడు అరవింద్ సమేత అత్తారింటికి దారేది ఈ జోన్ లో అక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో అది. సెకండ్ మూవీ ఆఫ్టర్ నువ్వే నువ్వే. సో ఒక రైటర్ గా ఇప్పుడు దాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అమ్మో అదే లైక్ ఐ సెడ్ దాంట్లో ఉన్న పే ఆఫ్ సెటప్స్ డైలాగ్స్ మ్యాడ్. ఐ థింక్ ఇట్లా పే ఆఫ్స్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఫస్ట్ గుర్తొచ్చేది అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నంబర్స్. ఆల్దో అది సెకండరీ క్యారెక్టర్ డైలాగ్ అయినా ఇప్పటికీ అది రిలీవ్ అవుతూ ఉంటాం. అండ్ మొన్న కోట శ్రీనివాసరావు గారిది ఆయన కాలం చేసినప్పుడు అనుకోకుండా ఆయన వీడియోస్ చూస్తూ ఉండే. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ రైట్ ఆఫ్టర్ ఆయన వారి అబ్బాయి కూడా ఇదయ్యారు. సో ఆ బాధలో ఉన్నారు ఆయన పాపం. ఒక ఇంటర్వ్యూ నడుస్తుంది, 6-7 months గడిచిపోయినట్టుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ, అందులో ఎలా ఉన్నారండి, ఎలా కోపప్ చేస్తున్నారు అని అడిగితే కొంచెం అంటే ద్రవించిన హృదయం కదా, కొంచెం గట్టి పడుతున్నాం అనే ఇది చెప్తూ, అలాంటి ఒక వ్యక్తిగత శోకం అది మనందరికీ వచ్చేది కదా, ఆయనకు వచ్చిన దాంట్లో ఇది నేను చేసిన సినిమా కాదమ్మా, అంటే నేను చేసిన సినిమానే నేను చెప్పిన డైలాగ్ కాదమ్మా, కానీ అందులో ఏ సినిమా అనేది చెప్పరు ఆయన. ఒక సినిమాలో ఇది ఉంటుంది, మర్చిపోవడానికి వాడేమన్నా జ్ఞాపకమా, జీవితం ఎలా మర్చిపోతుంది. సో నాజర్ గారు చెప్పేది. సో అది ఆయన ఒక ఆర్టిస్ట్ ఆ పర్టికులర్ డైలాగ్ని తీసుకొని అందులో ఒక ఊతం వెతుక్కుంటున్నారు ఆయన. అంటే దానివల్ల ఏదో ఆయనకి సాంత్వన వచ్చిందనేది కాదు, ఆయనకు వచ్చిన సాంత్వన్ని ఒక రిప్రజెంటేటివ్ ఫామ్లో ఆల్రెడీ ఒక సినిమాలో ఉంది, ఎంత మంచి డైలాగ్ అమ్మా అన్నట్టు ఆయన అన్నారు అక్కడ. సో ఒక ఆర్టిస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక చిన్న డైలాగ్ అది, అంత సారం ఒక డైలాగ్లో పెట్టడం, అంత హెవీ, అంత బాధ, అంత సారో ఒక్క దాంట్లో పెట్టేసి. ఏం లేదు, ఆసరా వెతుక్కుంటాం మనం, అర్రే మనలాగా ఇంకొక రైటరో ఇంకొక యాక్టరో ఎవరో ఫీల్ అయ్యారు అట్లాగా అనే ఒక ఇది ఉండటం, జ్ఞాపకమా జీవితం వాడిని మర్చిపోలేను బట్ మర్చిపోవాలి, ముందుకెళ్ళాలి. సో ఇలాంటి ఒక ఎంపాథెటిక్ డైలాగ్స్తో పాటు వాట్ వి డిస్కస్ విట్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఐ థింక్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ సినిమా, నాట్ జస్ట్ రైటింగ్ జోన్ అని కాదు, మామూలు దైనందిన జీవితంలో జనాలకు కూడా ఐ థింక్ లాడ్ ఆఫ్ కనెక్షన్. ముసలోడే కానీ మహానుభావుడు ఇవన్నీ ఐ థింక్ టూ మచ్ రికాల్ ఉన్నాయి. ఐ థింక్ ఇప్పుడు 2005 20 years ఇట్ ఈస్ స్టిల్ స్టేయింగ్ వెరీ రిలవెంట్, అట్ ద సేమ్ టైం ఫన్, పంచి మెయింటైన్ అవుతుంది. అంత ఈజీ కాదు రైటింగ్ అంటే, ఓన్లీ డైలాగ్ లెవెల్ అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వస్తున్నప్పుడు ఆలోచించుకుంటున్నా, ఆయన ఐ థింక్ మహేష్ గారి ఫస్ట్ ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ వాజ్ ఎ క్రిమినల్ వన్స్, సాధు ఆయనే మహేష్ గారిదే నందగోపాల్. నందగోపాల్ ఇస్ హిస్ యాక్చువల్ నేమ్ క్రిమినల్ గా ఉన్నప్పుడు. అండ్ హీ కమ్స్ ఆఫ్ టు ఇక్కడ అనుకోకుండా పార్థు అనే వాడిని కలిసి వాడి పొజిషన్ లో ఇక్కడికి వస్తారు, పార్థసారథి. నందగోపాల్ పార్థసారథి రెండు కృష్ణుడి పేర్లే. సో ఆయనకు అటొక పార్శ్వం ఉంది, అటు నుంచి అంతా వదిలేసి, అంటే నందగోపాలుడు జస్ట్ గోవుల్ని మాత్రం పాలించుకుండే ఒక సాఫ్ట్ జోన్ ఆఫ్ పేరుని ఒక క్రిమినల్ వర్షన్కి ఇచ్చి, పార్థసారథి అంటే అదొక కురుక్షేత్రంలో రథానికి సారథ్యం వహించిన కృష్ణుడికి ఇచ్చిన ఇంకొక పేరు పార్థసారథి. అక్కడ ఇది పెట్టినప్పుడు సో హీఈస్ ఇన్ టు అ వెరీ సాఫ్టర్ టోన్ విచ్ ఈస్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇవన్నీ ఉండటం వల్ల. సో సేమ్ పర్సన్ అక్కడి నుంచి ఇక్కడికి మారాడు, విత్ ఇన్ ద సేమ్ నేమ్ నామిన్క్లేచర్ దాంట్లో మారాడు, అంతర్యుద్ధం చేసుకొని ప్రాబబ్లీ ఇంత ఉంది అక్కడ. జస్ట్ ఒక పేరు పెట్టడంలో అంతర్యుద్ధం చాలా జరిగింది అతనికి. అదేంటి నాకు ఫ్యామిలీ ఉండుంటే నేను ఇలా ఎగ్జాక్ట్లీ అలా అయ్యేవాడిని కాదు, ఇలానే ఉండేవాడిని అనే ఒక ఇది. అండ్ అక్కడ ఇంకా ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే, మళ్ళీ నందు వీళ్ళిద్దరూ ఒకేలాగా పెరుగుతారు చిన్నప్పటి నుంచి సాధు దగ్గర. బట్ వాడేమో ఇంకా అలానే ఉండిపోయాడు, వీడు ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ మేబీ 25 to 28 years అనుకుంటే. ఇతను లోపలికి వచ్చాడు ఇంట్లోకి, ఇతను మారాడు, అతను మారలా. అతనికి కూడా ఇదే పొజిషన్ లో పెట్టేసి ఉంటే అతను మారేవాడేమో బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇప్పుడు మొక్కై వంగ అనేది మానై వంగున అంటారు కదా, ఆ సామెతకు విరుద్ధంగా ఉంది ఇది. విచ్ ఇస్ మొక్కై వంగలేదు, వాళ్ళిద్దరూ వంగల, వీడు మానై వంగాడు ఇంకా.
దానికి ఓన్లీ రీజన్ ఫ్యామిలీ అనేది. సో ఐ థింక్ ఇలాంటి పోయిటరీ ఐ థింక్ బ్యూటిఫుల్. అది టు కొరాబరేట్ వాట్ యు జస్ట్ సెడ్, సెకండ్ హాఫ్ లో సుధా గారు ఆయనకి అన్నం తినిపించే సీన్ ఉంటది కదా, ఇంటి నుంచి వెళ్ళిపోయిన రోజులు గుర్తొచ్చాయా నీకు అంటే, నందగోపాల్ మైట్ బి యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ హిజ్ ఓన్ అండ్ ఇల్లు ఇంత బాగుంటదని నాకు తెలియదు, తెలుసుంటే ఎప్పుడు వచ్చేవాడు. ఇట్ ఈస్ హిమ్ నాట్ ట్రైంగ్ టు బి పార్థు, ఇట్ ఈస్ నందగోపాల్ బీయింగ్ నందగోపాల్ థింకింగ్ ఆయన చైల్డ్హుడ్ గురించి ఆలోచించడం. దట్ మూమెంట్ ఇట్ ఈస్ సో ప్రెషియస్. అండ్ లాస్ట్ లో కన్ఫెస్ చేసే సీన్ ఉంటది కదా, వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడుతూ నాజర్ని చూసి తాతయ్య అనబోతాడు. ఓకే, ఆగిపోతాడు. బికాస్ బై దట్ టైం పార్థు కింద మారిపోతున్నాడు. అండ్ ఆ మూమెంట్ చూసి యూ విల్ బి లైక్, ఓకే, ఐ గెట్ వై మహేష్ బాబు వాన్ నేషనల్ అవార్డ్, ఐ గెట్ వై మహేష్ బాబు వాన్ నంది అవార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని ఐఎమ్ కన్విన్స్డ్. బికాస్ క్లోజ్అప్ లో యు ఆర్ పర్ఫార్మింగ్, యు ఆర్ ఇన్ అ వెరీ దట్ ఆ క్యారెక్టర్ అసలు పెద్దగా మాట్లాడే క్యారెక్టర్ కాదు, చాలా కామ్ గా ఉండే క్యారెక్టర్. బట్ అతను ఒక చోట ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఆ ఎమోషన్ ని కూడా అతను ఫుల్ గా ఎక్స్ప్రెస్ చేయాలని అనుకోవట్లేదు, తాతయ్య అనుభవి ఆగిపోతాడు. వాట్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అది. అండ్ అసలు యా సూపర్. అంటే నాకు మజా వస్తుంది ఇంకొకసారి మళ్ళీ చూడాలని. ఐ థింక్ అక్కడ షార్ట్ వైజ్ కూడా డాంగ్లర్స్ చాలా ఉంటుంది. దట్ వాస్ సో న్యూ ఫర్ ఒక ఆర్ట్ డైరెక్షన్ పర్స్పెక్టివ్ లో చూసుకున్నా ఇలాంటి మ్యాటర్ అయితే జరగల ఆ టైంకి చూసిన సినిమాల్లో. సో దట్ వాస్ ద గేమ్ చేంజింగ్ థింగ్ అనుకోకుండా. అండ్ మహేష్ గారిని మీరు అన్నట్టు ఒక్కడు అవ్వచ్చు, మురారి అవ్వచ్చు, ఆల్ దీస్ థింగ్స్ వర్ ఒక జంపీ ఒక అల్లరి చేస్తున్న ఒక క్యారెక్టర్ లాగా ఉంటుండదు. ఇది వెరీ హుందాగా డిగ్నిఫైడ్ గా, హీ డజంట్ టాక్, హీస్ అ క్రిమినల్ ఆన్ ద అదర్ హ్యాండ్, బట్ ఇటు పక్క లైకబుల్ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఉంటుంటాయి. అదంతా this I don't know if it went down well with everybody ఆ టైంలో, బికాస్ నాకు స్కూల్లో డిస్కషన్స్ అవుతూ ఉండేవి. కొంతమందికి నచ్చలా, అదేంటి, బికాస్ దే వర్ యూస్ టు సర్టైన్ వే ఆఫ్ మహేష్ బాబు గారు. అప్పటికి సడన్ గా ఇది ఒక టోన్ లో ఉండేసరికి అగైన్ ఇమీడియట్లీ అయినా పోకిరి, నెక్స్ట్ వన్ వాస్ పోకిరి. సో మళ్ళీ అక్కడ ఒక ఎరప్షన్ ఉంది. సో ఐ థింక్ బ్యాలెన్స్ అయింది. అదే సీన్ లో రైటింగ్ గురించి మాట్లాడితే సునీల్ కి ఒక మోనోలాగ్ ఉంటుంది కదా, అవును వాడే అండి మళ్ళీ ఈడే అని చెప్పే, అది దానికి ముందు దెర్ ఈస్ అ వెరీ షార్ట్ సీన్ బిట్వీన్ త్రిష అండ్ హేమ. మనం పొలం అమ్మేస్తున్నామా అంటే బంగారం పొలాలు అమ్మకుండా పెళ్లిళ్ళు జరిగిపోతాయి అని చెప్పి, దెర్ ఈస్ జస్ట్ ఒక 20 సెకండ్ 30 సెకండ్ సీన్ అది. దానికి ఇక్కడ పే ఆఫ్ సునీల్ చెప్తాడు, మీ ఆడవాళ్ళు ఒంటి మీద ఉండే బంగారం అమ్మలేదు, మూర్తి గారు పొలం అమ్మలేదు, ఆడిచ్చాడు అని చెప్పి. ఈ సీన్ కి అక్కడ సునీల్ చెప్పేదాంతో కనెక్ట్ అవుతాయి. అట్లాంటి సినిమాలో బుచ్చడు ఉంటాయి, బోలెడు ఉంటాయి కాల్ బ్యాక్స్. నేను నిన్ననే ఇది ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండే, నాకు ద కోర్ ఆఫ్ అతడు ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ ది ఎక్స్పోజిషన్ సీన్. ఎంఎస్ నారాయణ గారికి ఆ క్యారెక్టర్ కి ఏం జరిగిందో చెప్పేసిన తర్వాత ఒక 6 to 7 minute స్ట్రెచ్ ఒకటి ఉంటది. ఇట్ స్టార్ట్స్ విత్ గుడిలో కూర్చుని సునీల్ పార్థుకి చెప్తాడు, శర్మ గారి కూతురికి ఆయాసం వచ్చిందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే హార్ట్ లో హోల్ ఉందని చెప్పారా, ఈయనేమో గుడికి వచ్చే జనాలందరేమో ప్రసాదం తినే వాళ్ళే కానీ హుండీలో డబ్బులు వేసే వాళ్ళు కాదు, శర్మ గారు అంటావా అన్నిటికీ రాముడే ఉన్నాడు అంటారు, కానీ ఈయన నైవేద్యం పెడితే గానీ భోంచేయలేని రాముడు ఈయనకేం సహాయం చేస్తాడు. ఆ సీన్ లో సునీల్ ఈజ్ యాక్చువల్లీ ప్రసాదం తింటుంటాడు అండ్ హీఈస్ నాట్ హెల్పింగ్. ఓకే, నెక్స్ట్ సీన్ లో వెన్ బాబు గోస్ టు హెల్ప్, హీ ఆఫర్స్ ఫుడ్, అంటే స్వామికి చేసిన అప్పాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి దేవుడికి చేసిన నైవేద్యాన్ని పార్థుకి నందుకి ఇస్తాడు. సో హీ హిమ్సెల్ఫ్ ఈస్ బికమింగ్ రాముడు. హౌ బ్యూటిఫుల్, దైవత్వం అనేది ఒక హెల్ప్ చేసే మనిషిలో ఉంటుంది అని చెప్పకనే చెప్పినట్టున్నారు ఇక్కడ. అండ్ బాబు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు సుధా గారు తీసుకెళ్లి, రాముడు మీ అమ్మ ఏ కష్టం వచ్చినా ఇక్కడికి తన ఊరి నుంచి తెచ్చుకుంది, దండం పెట్టుకో అంటే, దండం పెట్టుకుంటున్నప్పుడు ఆ ఫ్రేమింగ్ ఒకటి ఉంటుంది, బ్లెస్సింగ్ ఇట్లా, ద బ్లాకింగ్ ఈస్ లైక్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు అన్నట్టు. దాని తర్వాత
శర్మ గారి ఇంటికి వెళ్ళి అదంతా ఇచ్చేసి వచ్చేసాక దట్ సీన్ వేర్ రాత్రి శర్మ గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చారంట. ఇట్ స్టార్ట్స్ విత్ రాముడు హనుమంతుడు, తోకలేని హనుమంతుడు. లాస్ట్ కి ఇదంతా నాకెందుకు చెప్పావు అంటే నమ్మాను కాబట్టి చెప్పాను, రాముడు హనుమంతుడు కంటే ఎక్కువ ఎవరిని నమ్మాను. సో దిస్ 6 to 7 minute stretch covers everything whatever the film wants to కన్వే. ఒక బ్యూటిఫుల్ ఒక డివైన్ యాంగిల్ ని కూడా తీసుకొచ్చి బ్యూటిఫుల్ గా కన్వే చేస్తారు. ఇదంతా ఐ థింక్ అది ప్రతి సినిమాలో ఆయన చూపిస్తూ ఉంటారు త్రివిక్రమ్ గారి వాటిల్లో. అంటే వెరీ టఫ్ జాబ్ ఫ్రమ్ క్రిమినల్ దాని నుంచి. ప్రతి ఒక్కళ్ళలో మానవుడు ఉంటాడు, దానవుడిగా పరిస్థితుల వల్ల అవుతాడు, మళ్ళీ పరిస్థితిని మారిస్తే అదే దానవుడు మానవుడిలా కనపడతాడు అంటే మనకి ఎప్పటి నుంచో పురాణాల నుంచే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ఒక పర్టికులర్లీ ఇప్పుడు మీరు ఇందాక సినిమాల్లోకి వచ్చి సినిమాలు చేస్తున్నప్పుడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఐ థింక్ యాజ్ అ రైటర్ ఆర్ అ డైరెక్టర్ యూ నీడెంట్ హ్యావ్ ఎనీ ఫియర్ టు పిచ్ స్టోరీ ఆఫ్ దిస్ కైండ్. ఒక దానవుడు మానవుడు కావటం లేవని నేను అంటే ఒక స్టార్ హీరోకి అలాంటిది పిచ్ చేసి అది అందరికీ నచ్చేలా తీయచ్చు అంటానికి ఆయన ఐ థింక్ ఆయన పారాడైమ్ షిఫ్ట్. అది ఒక కైండ్ ఆఫ్ షిఫ్ట్ ఫ్రమ్ నువ్వే స్టైల్ అవ్వచ్చు, నువ్వు నాకు నచ్చే స్టైల్ అవ్వచ్చు, ఇవన్నీ ఆయన రాస్తూ నువ్వే ఆయన డైరెక్షన్ చేశారు. అతడు లాంటిది అసలు సెకండ్ సినిమాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు తెలియదు అఫ్ కోర్స్ నాకు త్రివిక్రమ్ గారు ఇది చేస్తున్నారు అవి. తర్వాత చూస్తుంటే అరే ఇది సెకండ్ ఫిల్మోగ్రఫీలో సెకండ్ ఎట్లా వచ్చింది, ఇది ఎంత బాగా నమ్ముంటే అవతల వాళ్ళు అంత బాగా నమ్ముంటే ఇలాంటి ఒకటి ఇది వచ్చేది అనేది అనిపించింది. సో అది ఐ థింక్ నాలాంటి వాళ్ళకి కొంచెం ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది. నో ఇన్స్పైర్ స్టిక్ టు యువర్ గట్, దాంతో ఒప్పుకుంటారు అని. అండ్ అతడు 2005లో వచ్చిన సినిమా లాగా అనిపించదు ఇప్పటికీ చూసినా. ఇట్ డజంట్ ఫీల్ లైక్ అ ఫిల్మ్ దట్ కేమ్ ఇన్ 2000. ఎందుకంటే అప్పట్లో 2000 ఒక సినిమా చూస్తే ఇది ఓకే, ఇది 2005లో వచ్చిన సినిమా, ఇది 2000లో వచ్చిన సినిమా అని చెప్పేయచ్చు మనం. అతడు స్టాండ్ సెన్సిబిలిటీస్ అప్పటి ప్రస్తుతానికి దిస్ ఇస్ ఇది నిలబడి మాట్లాడుతుంది. టైం టెస్ట్ కి నుంచి ఐ థింక్ నెక్స్ట్ 20 years డౌన్ ద లైన్ కూడా దాని ఫినిష్ అలానే ఉంటుంది, దాని రైటింగ్ అలానే ఉంటుంది. ఐ థింక్ ఐమ్ వెయిటింగ్ ఫర్ త్రివిక్రమ్ గారి రైటింగ్ ఆఫ్ దట్ జోన్. ఇంకా he will do it ఫర్ షూర్ గా. అదే సీన్ ఐ కమ్ బ్యాక్ టు దట్ కాన్వర్సేషన్ బిట్వీన్ బాబు అండ్ సునీల్. అందులో సునీల్ ఆయన అడుగుతాడు, మరి శివారెడ్డి చనిపోయాడు కదా, మరి నువ్వు ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా, ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా అంటే ఎవరిని అడగాలి, శివారెడ్డి చనిపోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడగాలి, బాజిరెడ్డి ఏమి చెప్పడానికి చిన్నపిల్లాడు కాదు అంటే అలా కదా, పోలీసులతో గట్టిగా పోలీసులు కూడా నా కోసం గట్టిగానే తిరుగుతున్నారు. ఓ అవునా, మరి అయితే నువ్వు కొన్ని రోజులు బయట కనపడు, నేను ఇప్పుడు చేసేది అదే కదా. సో బేసికల్లీ నందు అతడు ఈజ్ అ వెరీ ప్యాసివ్ ప్రొటాగనిస్ట్. సినిమా ఫస్ట్ ఒక 20-25 minutes, లాస్ట్ 20-25 minutes తప్ప రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మెయిన్ ప్లాట్ దాని పరంగా దిస్ ఈస్ ద రియల్ అజ్ఞాతవాసి. సో ఏమి చెయ్యడు. సో బట్ ప్యాసివ్ ప్రొటాగనిస్ట్ అనే ట్రైట్ ఉంటది కదా, దట్ నెవర్ ల్యాండ్స్ వెల్ ఇన్ ఫిల్మ్స్. బికాస్ మనం హీరో ఏదో చెయ్యాలి అని కోరుకుంటుంటాం. ఇందులో ఏమి చేయడు లాస్ట్ వరకు. చేయాల్సింది ఏంటి, వెళ్ళి బాజిరెడ్డిని అడగడం కదా. మనకి నెక్స్ట్ తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఇక్కడే తెలిసిపోద్ది. సునీల్ హింట్ ఇవ్వడం అదే అని చెప్పి. బట్ హీ డస్ ఇట్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అండ్ ద ఫిల్మ్ ఇంకా ఒక 25 minutes 30 minutes అప్పుడు హిస్ నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఎగ్జైల్. అప్పుడు హీ కాల్స్ బాజిరెడ్డి. ఐ థింక్ ఫిల్మ్ ల్యాండెడ్ వెరీ వెల్ ఓన్లీ బికాస్ మీరన్న అజ్ఞాతం అనే ఒక ఫేజ్ అంతసేపు ఉండి ఒక ఫెమిలియల్ బాండ్స్ అవన్నీ మనకి ఉండటం వల్ల ఐ థింక్ వీఆర్ వెరీ మచ్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్న ఎవర్ గ్రీన్ థింగ్ అందుకే అన్న ఫీలింగ్. ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ దిస్ పొలిటికల్ థింగ్ నోబడీ కేర్స్ బికాజ్ దట్స్ వెరీ బోరింగ్. అవునవును, అప్పటికి అయిపోతుంది, అంటే రిలవెన్స్ అప్పటికి ఉంటుంది, ఇప్పటికి మాట్లాడుకోము. ఐ థింక్ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇట్ బికాస్ ఆఫ్ దట్ అజ్ఞాతం ఫేజ్. అండ్ మెయిన్ రైటింగ్ లో కూడా ఇప్పుడు జనరల్ గా మంచి డైలాగ్ అది ఇది అంటే ప్రాస, కృతకంగా ఉన్న ప్రాస, అది కుదిరితే సరిపోతుందని పికప్ చేసుకొని అది కాదు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పలేదు, నేను మోసం చేయలేదు, అబద్ధం చెప్పాను అంటాడు కదా. ఆ రెండిటికి తేడా ఏంటో అని చెప్పి ధర్మవరపు గారు వాచ్ని సరి చేసుకుంటూ అన్నప్పుడు ఐ థింక్ నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. సో ఇందులో ఏమి స్పెసిఫిక్గా కూర్చొని రాసిన ప్రాస లేదు. దిస్ ఇస్ జస్ట్ ఒక అరే ఈజీగా ఎక్కేస్తూ ఉంటుంది. దేర్ ఈజ్ నో సపరేట్ బ్రెయిన్ పెట్టి అర్థం చేసుకోవాలి అంత. ఐ థింక్ అలాంటి అలంకారం
తీసుకురావటం ఓన్లీ త్రివిక్రమ్ గారికే చెల్లింది రీసెంట్ టైమ్స్ లో. ఒక రిథమ్ ఉంటుంది ఆయన డైలాగ్ లో. ఐ థింక్ దట్ ఈస్ వాట్ కనెక్ట్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఇట్స్ నాట్ ప్రాస, బియాండ్ ప్రాస, ఒక రిథమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవకట్ట గారి దాంట్లో కూడా పొలిటికల్ థింగ్స్, అందులో కూడా ఒక రిథమ్ ఉంటుంది. అలాంటిదే ఇక్కడ, అంటే అప్రస్తుతం కానీ, బట్ నాకు మొన్న ప్రస్తావన ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఎందుకు ర్యాండమ్ గా ఎప్పుడో చూసింది అది. సాయి కుమార్ గారు జీవా గారి క్యారెక్టర్తో ఫర్ సమ్ రీజన్ హీ నీడ్స్ టు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక పాయింట్లో కారులో వెళ్తూ వెళ్తూ సరే నేను ఇది బయట చెప్తాను అన్నట్టు ఏదో ఒక అంటూ ఉంటే జీవ బండాపు బసిరెడ్డి అని చెప్పి దిగి మాంసం తిన్నాను కదా అని చెప్పి ఎముకల్ని నా మెడలో వేయాలని చూడకు. సో అది సామెత కాదా నాకు తెలీదు, బట్ అదొక, అంటే నేను ఏదో నీ దగ్గరకు వచ్చి కొంచెం కాళ్ళబేరానికి రాలా, నా హుందాతనానికి ఐ జస్ట్ కమ్ ఫర్ ఇలాంటి థింగ్స్ ఇక్కడ ఇంకా ఆశువుగా చాలా ఉంటుంటాయి. సో సామెతల్ని వాడుకోవటం ఒక ఎత్తు అయితే, సామెతలాగా ఉన్న ఒక డైలాగ్ ని ఫ్రేమ్ చేసి అది నుంచుండిపోయేలా చేయటం ఇంకొక ఎత్తు. ఐ థింక్ అత్తారింటికి దారేదిలో కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో గొప్పడు. ఇదేం సామెత కాదు, ఇప్పుడు ఈ సినిమా నుంచి సామెత అయిపోతుందేమో. సో ఐ థింక్ భాష మీద అభిమానం పట్టు ఉన్న వాళ్ళు క్రియేట్ చేయగలిగిన వండర్స్ అవి. అందుకని నాకు త్రివిక్రమ్ గారి ఫిల్మోగ్రఫీలో ఇది చాలా స్పెషల్. ఆయన సీతారాం శాస్త్రి గారి గురించి స్టేజ్ మీద చెప్పి ఒక వైరల్ అయిన స్పీచ్, ఐ థింక్ అదంతా ఈయనకు కూడా అప్లై అవుతుంది అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. బికాస్ అలాంటి ఒక బలం భాషకి మాత్రమే ఉంది, కదిలించే బలం అనే ఇది నమ్మిన వ్యక్తి, దాంతోనే ఆయన్ని పొగుడుతారు సీతారాం శాస్త్రి గారిని. ఆ విషయం ఈయనలో కూడా ఉంది. అలాంటి విషయం వల్ల నాలాంటి వాళ్ళు చాలా మంది ఒక చిన్న కదలిక ఉంది, అలాంటి మాట ఇంకొకటి రాయాలని, అలాంటి పాట పని ఇంకొకటి చేయాలని అనే ఇది అంటారు కదా, సేమ్ ఆయన తెలియకుండా అది మిగతా వాళ్ళకి కూడా అందిస్తున్నారని అనిపించింది. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ ఫిల్మ్స్ వుడ్ బి అతడు. ష్యూర్లీ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద డైలాగ్స్, బికాస్ ఆఫ్ మీరు ఇందాకన్నా ఒక కంప్లీట్నెస్ థీమ్ ఒకటి ఉంది, కంప్లీట్నెస్ విత్ ఇన్ మీరు అన్నట్టు ఆ 7 minutes లోనే కంప్లీట్ అయిపోయింది సినిమా. ఇలా గమనించేవాడికి, బట్ ఆడియన్స్ జనరల్గా గమనించరు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ మూవీ. లాస్ట్లో చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది, అలానే ఉండాలి కూడా. బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా మైల్ వెళ్ళి గమనించే వాళ్ళకి ఇప్పుడు చూసి మళ్ళీ దాన్ని అదే అప్పుడు చూసినప్పుడు అర్థం అవుతుంది. మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళి ట్రైంగ్ టు అనలైజ్ ఎందుకు ఈ సినిమా ఇంత బాగుంది అని ఆలోచిస్తే ఇవన్నీ రీజన్స్. అంత ఆలోచించకపోయినా కూడా సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇంకా కూడా చాలా ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి విషయం అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. బట్ నాకెందుకు అతడు ఇష్టం అంటే బికాస్ ఆఫ్ దీస్ లిటిల్ థింగ్స్, ఈ చిన్న చిన్న విషయాలు. నాజర్ గారిని చూడడానికి వస్తారు కదా ఫస్ట్ టైం, అంటే ఈ నందగోపాల్ అనేవాడు ఈ హోల్ ఫ్యామిలియల్ బాండ్స్ అవంతా ఎంత అతనికి పరిచయం లేదంటే, ఒక ఆయన చూడ్డానికి కష్టపడుతున్నాడు వంగాలని కూడా తెలీదు, అప్పటి వరకు తెలియదు. అండ్ ఆ సీన్ లో అయిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా, యూ సీ నాజర్ లైక్ పీపింగ్ లైక్ దిస్. ఐ థింక్ ఎదురు చూపులో ఉన్న భారం బాధ అందులో మిగతా వాళ్ళు ఎవరు, అంటే ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఈయనొక్కడే ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ భర్త భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ పనుల్లోకి వాళ్ళు ఇదైపోయినారు. సుధా గారి క్యారెక్టర్ అవ్వచ్చు, మిగతా వాళ్ళకి అంత బాండ్ లేదు అనుకుంటా. పార్దుతో కూడా చిన్నప్పుడు ఓన్లీ నాజర్ కి సుధా గారికి ఉండుంటుంది ఎజంప్షన్ లో, ఎందుకంటే అన్నయ్య కొడుకు కాబట్టి. నాజర్ గారికి ఎవరు లేరు ఇప్పుడు. అందరూ ఎవరెవరి ఎంత ఉమ్మడి కుటుంబం అయినా సపరేట్ న్యూక్లియారిటీ ఉంటూ ఉంటుంది. ఈయనకి మాత్రం ఎవరు లేరు, ఆయనకు ఉన్న జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. కొడుకు లేడు, మనవడు కూడా వెళ్ళిపోయాడు అనేది ఎంత బాధగా ఉంది. సో అతనికి కాదమ్మా వాడు వస్తాడని నేను ఎదురు చూశాను, నేను మాట్లాడతానని ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయలేడు వాడు అనేది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్, ఆ సోలే కనెక్ట్ అయింది అనుకుంటా, ఎదురు చూపులో ఉన్న సోల్. అది సూపర్ బాండ్ వాళ్ళిద్దరి మధ్య. ఉన్న సీన్లు తక్కువైనా కూడా లైక్ పార్దు ఫస్ట్ టైం నవ్వుతాడు కదా, ఈ వర్షం పడి పిలిచిన మధ్యలో అయినప్పుడు ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ నవ్వేది. ఐ థింక్ ఫస్ట్ టైం ఓన్లీ టైం కూడా అదే అనుకుంటా. నవ్వినప్పుడు నాజర్ గారు పైన నుంచి చూసి హీ హ్యాస్ వన్ హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఆ షాట్ భలే ఉంటది. లాస్ట్ లో వాళ్ళిద్దరికి మధ్య ఉండే కాన్వర్సేషన్, మధ్యలో ఆయన కోపడుతూ తిడుతుంటాడు, ఆ జాతరలో గొడవ వచ్చాక ఏంట్రా మళ్ళీ గుజరాత్ మళ్ళీ పారిపోదాం అనుకుంటున్నావా, కాళ్ళు ఇరగొడతారు ఈసారి అని చెప్పి నవ్వుతుంది. నవ్వుతావేంటి అని చెప్పి తన్ని చూసి అరవడము, లైక్ చిన్న చిన్న మూమెంట్లు భలే ఉంటాయి సినిమాలో. అండ్ అక్కడ ఇప్పుడు ధర్మవరపు గారు అప్పటి వరకు కైండ్ ఆఫ్ కామెడీ జోన్ కోసం
బ్రహ్మానందం గారు కామెడీ జోన్ కోసం అని పెట్టుకుంటున్నాం, వీళ్ళని తీసుకొచ్చి బాబాయ్ మామయ్య ఈ జోన్ లో పెట్టేసేసరికి అలాంటి ఇప్పుడు ఫన్ గా వెళ్ళిన కాసేపు సినిమా లాస్ట్ లో వెన్ ఇట్ ఈస్ నీడెడ్ దే ఆర్ ద వన్స్ హు ఆర్ క్వశ్చనింగ్. అంటే వచ్చినోడు మనోడో తెలియకుండా చేసేస్తున్నారు. ఇలాంటి సీరియస్ క్వశ్చన్ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆ యూనివర్స్ అంతా ఒకటైపోతుంది, దగ్గరకు వస్తుంది. అరే వీళ్ళందరూ మనం సరదాగా ట్రావెల్ అయిన క్యారెక్టర్స్, దే ఆర్ యాక్చువల్లీ పోజింగ్ ఎ క్వశ్చన్, ఇట్ మస్ట్ బి సీరియస్ అనే ఒక జోన్ మనకి రైజ్ అవుతుంది. సో ఈ కాల్స్ చాలా వండర్ఫుల్ కాల్స్, ఇవి నేర్చుకోవచ్చు. నాకు థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు I watched it in one theater called Shahenshah in Chintal. I've never been there again. I don't even remember why we watched it there. Randomly. అప్పటి వరకు సినిమా నాకు తెలియట్లా, నాకు బికాస్ ఐ వాజ్ 8 or 9 or 7 or 8 వెరీ నాకు తెలియట్లా, ఇది నేను ఇప్పటిదాకా చూసిన సినిమా లాగా అనిపించట్లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ డిఫరెంట్గా ఉండకపోవడం వల్ల నాకు అంతగా నచ్చట్లేదు కూడా. సో సినిమా అంతా ఓకే ఏదో జరుగుతుంది, నాకు అర్థం కావట్లా బేసికలీ. నాకు ఫస్ట్ హ్యాపీనెస్ సినిమాలో ఎప్పుడు వచ్చిందంటే బ్రహ్మానందం గారు కార్ దిగిన, బికాస్ వి ఆల్ లవ్ బ్రహ్మి కదా. ఇట్స్ లైక్ వెన్ హీ ఈస్ దేర్ ఐమ్ లైక్ అబ్బా ఇప్పుడైనా కొంచెంసేపు సినిమా మనకు అర్థమయ్యే జోన్ లో ఉంటది అని చెప్పి. అండ్ ఆయన ఎంట్రీ కూడా 2005 అంటే 2005 అంటే ఒక కమిడియన్ వస్తే ఒక సౌండ్ వేస్తారు వెనకాల, ఒక బీజిఎం కామెడీకి అని చెప్పి అప్పట్లో ఒక థీమ్, ఒకటి కామెడీకి ఒక థీమ్ ఉండేది అప్పట్లో. ఇక్కడ ఆయన జస్ట్ వస్తాడు, కార్ దిగుతాడు, సార్ ఒక్కరినే వెళ్ళాలి సార్ తిరిగంటే 10 రోజులు కలిసి వెళ్దా తిరిగి, లైక్ దట్ హోల్ వై ఇస్ దిస్ సో ఫన్నీ అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ వాజ్ ఎన్ని రోజుల క్యాంప్ అంటే సమ్మర్ కదా, జస్ట్ 2-3 months వాడు వచ్చాక నాకు సౌండ్ అవ్వలేదు, ఈడు నీ పిల్ల ముందు పారిపోయాడు అంటే నోడు స్నానం చేస్తారా, నీళ్ళు పెట్టించమంటారా అంటే లేదు డైరెక్ట్ గా సో ఇట్ ఇస్ సో నాన్ స్టాప్ పంచులు పడుతూ నాన్ స్టాప్ అండ్ అది నువ్వు సాసర్ తెచ్చేలాగా ఏంటి ఒలింపిక్ జ్యోతి లాగా పట్టుకుని ఉండాలి దీన్ని. సో నాకు మోస్ట్ వివిడ్ మెమరీ ఆఫ్ అతడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇదే, బికాస్ ఐ వాజ్ వెరీ యంగ్, నాకు ఇది మాత్రమే ఎక్కిందనమాట. అతడు వాల్యూ తెలిసింది నాకు తర్వాతనే. అప్పుడు పిల్లలందరికీ అదే ఇంట్రెస్ట్. మన స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా చూడరా, స్కూల్ బెంచ్ బికాజ్ ఆడు పిల్లలు కాబట్టి ఆడికి స్కూల్ బెంచ్. హౌ విట్టి అండ్ ఇది ఫేవరెట్ సీన్ ఈజ్ నాయుడుతో కంచె, సూపర్. అది ఇందులో అల్టిమేట్ కూడా అల్లుడంటే ఏముందన్నయ్య సీజన్ లాగా వస్తాడు పాతుకుపోతాడు. అట్లాంటి డైలాగ్ మన్మధుడు ఇంకోటి ఉంటాడు, వెరీ సిమిలర్ డైలాగ్. కరెక్ట్ నాకు గుర్తురావట్లేదు ఎగ్జాక్ట్ డైలాగ్ గుర్తురావట్లేదు. ఇట్లాంటి డైలాగే ఆయన నాగార్జున అక్కడ చెప్తారు పెళ్లి మండపంలో, పెళ్లి ఏదో ఆపడానికి వెళ్తే వాళ్ళ ఎంప్లాయీ పెళ్లి ఆపడానికి వెళ్ళినప్పుడు చెప్తాడు ఆయన. సో ఓకే, బట్ కంచె సీన్ ఈస్ లైక్ సిమిలర్ కలర్ షర్ట్ ఆల్సో. అవునవును, అల్టిమేట్. వెనకాల నిలబడి ఉంటే ఇక్కడ రీవాచ్ చేస్తున్నప్పుడు నాజర్ గారు మాట్లాడుతుంటారు కదా, వెనకాల నిలబడి ఉంటాడు బాబు. ఓకే, అవుట్ ఆఫ్ ఫోకస్ లో అదే పోజ్ ఇలా నిలబడి ఉంటే కార్ వెళ్ళిపోయాక మ్యూజిక్ అది సూపర్. అది అండ్ నడుచుకుంటూ వచ్చాక మళ్ళీ భరణి గారితో మీరు చేసేది తప్పు అంటే తెలుసయ్యా, పూర్వం పెట్టగాల్చేవాడండి, పూర్వం పెట్టగాల్చేవాడిని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంతకుముందు ఇప్పటి వరకు పెట్టగాల్చేవాడిని, ఇప్పుడు బొత్తికి తగ్గించా పూర్వం పెట్టండి. ప్రాస ఉన్నా కూడా అక్కడ మజా వచ్చింది. ఎంఆర్ఓ గారు మీరు ఈ విషయంలో ఏం చేయలేరా అనడము, అంటే కుర్రాడికి కొంచెం చాదస్తా ఎక్కువ. లైక్ అల్టిమేట్ అవన్నీ. నాయుడు గారు రేపు ఉదయం కలుస్తాడు మీరుంటే. సో ఐ లవ్ హౌ ఎవ్రీబడి రిమెంబర్స్ దీస్ డైలాగ్స్. లైక్ దే హావ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లింగో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు ఏదో పాప్ కల్చర్ అది ఇది అనుకుంటూ ఉంటాం, కానీ మీమ్స్ లో ఇవన్నీ లేనప్పుడు కూడా అంత సస్టైన్ అయ్యి అన్ని సర్కిల్స్ లోకి వెళ్ళిపోయి మజా వచ్చే ఒక డిస్కషన్ లో ఇలాంటివి ఉంటే ఇట్ ఈస్ అన్ ఎంగేజింగ్ డిస్కషన్ రా మన నలుగురు మధ్య, ఫ్రెండ్స్ మధ్య అనే ఒక దానికి తీసుకొచ్చింది. ఐ థింక్ నువ్వు నాకు నచ్చావు ఆయన రైటింగ్ వల్ల. అతడు బికాస్ ఆఫ్ మహేష్ చామ్ ఏదైతే ఉందో సైలెంట్ గా ఉండి ఈ గన్ ఇటు తిప్పి మళ్ళీ యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. నో, ఇప్పుడు నేను చేస్తాను మీరు చూడండి అనేది. నాకు ఎప్పుడు నేను అతడి గురించి ఆలోచించేటప్పుడు నాకు మైండ్లో ఒక థాట్ ఉండేదన్నమాట.
ఓకే, ఈ సీన్ ఆర్డర్ ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పి నేనేమంత తోపుని కాదు, బట్ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, వై ఈస్ ద ఫిల్మ్ ఫ్లోయింగ్ ఇన్ వన్ వే. పార్దు వస్తాడు, నాజర్ గారిని కలుస్తాడు, అక్కడితో సీన్ అయిపోద్ది. నెక్స్ట్ సీన్ ఈ పార్దు అదంతా వచ్చి అయిపోయాక నెక్స్ట్ సీన్ ఈజ్ పెళ్లి చూపుల సీన్. ఓకే, కార్లు వస్తుంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎవరో పళ్ళు కొంచెం మంచివి తీసుకురావచ్చు కదా అంటే, అమ్మాయిని చూడడానికి వస్తున్నారా అండి, అరటిపళ్ళు చూడడానికి వస్తున్నారా అండి అని అనేసి వెళ్ళిపోతాడు కదా. ఇట్ ఈస్ ద పెళ్లి చూపుల సీన్. పెళ్లి చూపులు నుంచి పిల్లగాలికి లీడ్ ఉంటది. పిల్లగాలిలోనే వీ గెట్ మాంటేజ్, లైక్ మనోడు ఎట్లా బాండ్ అవుతున్నాడు ఫ్యామిలీతో, ఒక చిన్న నాజర్ గారికి ఎక్సర్సైజెస్ మెడ, ఓకే అవన్నీ జరిగిపోయి ఒక బాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయాక సునీల్ గిరి వస్తారు. ఓకే, నువ్వు యాక్చువల్లీ మనం చూసుకుంటే దే షుడ్ కమ్ ముందే, ఎందుకంటే న్యూస్ తెలిసిన వెంటనే వచ్చేసేయాలి. లాజికలీ దట్ మేక్స్ సెన్స్. సో ఐ యూస్ టు థింక్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్, టైం పాసేజ్ అయిపోయాక వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి. బట్ నౌ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ ఇట్, టైం పరంగా చూసుకుంటే దట్ మేక్స్ మోర్ సెన్స్ ఏమో. స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే దిస్ మేక్స్ మోర్ సెన్స్. స్క్రీన్ ప్లే పరంగా వాళ్ళు అప్పుడే రావాలి, వాళ్ళు అప్పుడే వచ్చి అప్పుడే ఎక్స్పోజిషన్ జరిగి అప్పుడే శర్మ గారి గురించి తెలిసి అప్పుడు వెళ్ళి ఇతను 3 లక్షలు ఇస్తే దాని పే ఆఫ్ గట్టిగా ఉంటుంది. బికాస్ మొత్తం కూడా ఒక స్ట్రెచ్ లో అయిపోతుంది. ఇది కానీ అట్టేసుకుని ఇది అట్టేసుకుని ఉంటే దీనికి పే ఆఫ్ కి మధ్యలో గ్యాప్, ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు యూ విల్ బి డిస్ట్రాక్టెడ్. అరే ఇక్కడ ఒక సాడ్నెస్ ఒకటి పెట్టుకుని ఈడు ఫ్యామిలీతో చిల్ అవుతున్నాడా అని చెప్పి. సో ఇట్ మేడ్ సో మచ్ సెన్స్ ఫర్ మీ బికాస్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డౌట్ ఇష్యూ ఫస్ట్ అంటే ఒక ముందు ఒక 5-6 years బ్యాక్ ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పి. బట్ స్క్రీన్ ప్లే సెన్స్ ఇట్స్ పర్ఫెక్ట్ అనిపించింది. ఐ సీ దట్ లాజికల్ అప్రోచ్ మీరు అన్నది. కానీ న్యాచురల్ ఫ్లో లో కూడా ఐ థింక్ నందు అలియాస్ పార్దు ఈ సమ్మన్ ఇప్పుడు ఒక స్టెల్త్ మోడ్ లోనే వచ్చాడు. ఎంగేజ్మెంట్ టైంలో అందరూ వాడి గురించి మాట్లాడుకుంటున్న ఇదేమి బయటికి వెళ్ళలేదు, ఇంకా అదేదో దావానంలో స్ప్రెడ్ అయిపోయిందనే ఇదేమి చూపించారు కదా. సో ఇట్ ఇస్ స్టిల్ అ సీక్రెట్ విత్ ఇన్ ద హౌస్, రైట్? సో నాకు అట్లా ఇంటర్ప్రిట్ అయింది. ఫ్రెండ్స్ కమింగ్ అండ్ సీరియస్. యా, మీరన్నది కరెక్టే, ఎందుకంటే శ్మశానం సీన్ తర్వాత భయం వేసి పారిపోయాడు. సో మెయిన్ కల్ప్రిట్స్ ఫర్ ఫ్రెండ్స్. సో వాళ్ళకే అక్రాస్ లైఫ్ వాళ్ళకి ఒక గిల్ట్ ఉండాలి, అరే మనం జయించడం వల్ల. సో వాడు వచ్చాడు అని తెలిసిన వెంటనే వాళ్ళు ఫస్ట్ వచ్చేసేయాలి అనేది మీకు న్యాచురల్ గా వచ్చిన ఎక్స్పెక్టేషన్. బట్ తెలిసిందని చూపిలేదు కాబట్టి యాజ్ అ వ్యూవర్ ఐ థింక్ ఐఎమ్ ఫైన్. అండ్ అతడు ఇస్ అ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ డిస్టింక్ట్లీ 2005 ఫిల్మ్. ఈ స్టోరీ 2025 లో వర్క్ అవ్వదు. టెక్నాలజీ ఇది 2005 సినిమానే. ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్ వర్క్ అవ్వకపోవచ్చు. ఐ థింక్ స్టోరీ స్టిల్ దాని అడ్డంకులు దానికి ఉన్నాయి. ఫోటోస్ ఎలా దాటాలని, హౌ కెన్ ఎలా దాటగలుగుతారు? స్మార్ట్ ఫోన్ ఎరా, ఇంటర్నెట్ ఎరాలో వచ్చినోడు మనోడు కాదా తెలుసుకోలేవా అంటే తెలుసుకునేస్తారు మనోడు కాదా అని చెప్పి. సో ఇట్స్ అ వెరీ 2005 ఫిల్మ్. బట్ అది వాడుకొని అంత బాగా చేశారు కదా అప్పుడు. అందుకే 2005 లో మనకి ప్రకాష్ రాజ్ గారి ఫోన్ ఒకటి ఉంటది, దట్ నోకియా. అది నాకు చిన్నప్పుడు ఇట్స్ అ డ్రీమ్ బ్రో. అరే నాకు ఇట్లాంటి ఫోన్ కావాలి అని ఎంత కూల్ గా దాన్ని ఓపెన్ చేసి, ఆంజనేయ ప్రసాద్. మజా వస్తుంది. ఐ థింక్ మీరు అన్నట్టు ఆ ఇంపోస్టర్ థింగ్ స్టిల్ ఇప్పుడు చేయొచ్చు, బట్ ఇన్ ఐ థింక్ అన్నెసరీ టెక్నాలజీని తీసుకురావాల్సి వస్తుంది. లేదా ఇప్పుడు చేస్తూ ఇది 90s కదా అని చెప్పి 90s లో అదే ఇప్పుడు తీసినా కూడా ఇది 90s కథ అనే తీయాలి తప్ప 2025 లో ఐ డోంట్ సీ దిస్ హ్యాపెనింగ్ బికాస్ సర్వేలెన్స్ సిస్టమ్లు ఇవన్నీ. సో బట్ దట్స్ గుడ్ ఓన్లీ. కొన్ని కథలు ఒక టైం కి సెట్ అవుతాయి, వేరే టైం కి అవి సెట్ అవు. ఇది అట్లాంటి కథ నువ్వే ఇప్పుడు తీయొచ్చు కావాలంటే. నువ్వే జల్సా కూడా తీయొచ్చు ఇప్పుడు టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, ఇతనికి నక్సల్ పాస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయి అని చెప్పినప్పటికీ జల్సా వర్క్స్. అతడు కోర్ పాయింటే రిలవెంట్ ఫర్ 2005 నాన్ టెక్నాలజీ ఎరా. ఇప్పుడు చాలా కష్టం అది. ఐ థింక్ కోట గారిది వాడు ఒకటి చెప్తూ ఉంటాడు కదా, సార్ నేను ఎక్కాను సార్ ఇట్లా ట్రైన్ ఎక్కాను, ఓకే ఎక్కావా ఆ సీట్ లో కూర్చో కింద పెట్టు అంటే ఎక్కాను సార్ కూర్చున్నాను సార్, మొత్తం దిగాక సార్ ఆడెవడో వచ్చి ఉంటాడు సార్ అని మొత్తం వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది జరుగుంటుంది సార్ అని చూస్తూ ఉండి తుర్రని వెళ్ళిపోతారు సార్, ట్రైన్ వెళ్ళిపోతుంది సార్. అన్ని రన్నింగ్ కామెంటరీ ఇవ్వడానికి ఇచ్చారు జాబ్, ఆడ అన్ని రన్నింగ్ కామెంటరీ ఇవ్వటం. సో
సార్ బ్యాగ్ ఉంది కానీ డబ్బులు లేదు సార్, బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్ అంటాడు లాస్ట్. ఇదొకటి బాగా ఐకానిక్ డైలాగ్, తీసుకొచ్చాను కలిసి కుట్టించుకుందాం. నో ఇట్లా అంటే అదే ప్రతి సీన్ కి ఒక ఎండ్ పంచ్ ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు ఆంజనేయ ప్రసాద్ ఇంట్రో ఉంటది కదా విశ్వనాథ్ గారితో, ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సీన్. ఆయన ఇన్ని రోజులు పడితే కృష్ణ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారంటే సార్ కృష్ణ తులాభారం, ఎన్టీఆర్ కృష్ణ కింద యాక్ట్ చేసిన సినిమాలు కాదయ్యా, సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాలు, రఫ్ గా ఒక 300, రఫ్ గా అంతా కాదు అదంతా ఓకే. లాస్ట్ లో ఇంకొక అతనికి ఫోన్ చేసి ఆ మనవరాలు ఏటీవీ ఛానల్ చూసి ఆ కరెక్షన్ కట్ చేసి ఫస్ట్ ఫెలో వాడి క్వశ్చన్స్ అని చెప్పి అది అవసరంలా, బట్ ఇట్స్ అ పంచ్, ఇట్ ఎండ్స్ ద సీన్ బ్యూటీ. అలాంటి చాలా ఉంటాయి సినిమా అంతా, దిల్ బి వన్ స్టార్ట్ వన్ ఎండ్. అది ఇప్పుడు అగైన్ 2025 లో వస్తే ఇది లాగ్ అనుకో తీసేస్తారేమో నాకు అనిపిస్తుంది. అవునా, బికాస్ ఆ కాన్ఫిడెన్స్ కరెక్ట్ మీరు అన్నట్టు ఆ టైంకి ఇంకొకళ్ళు ట్రై చేసింది లేదు. త్రివిక్రమ్ గారు హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్, యాక్టర్స్ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్, ఇట్లుంటే ఆ రిథమ్ సెట్ అవుతుంది అని చెప్పి వదలటం, అది వర్క్ అవ్వటం ఒక ఎరా నడిచింది దానివల్ల. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా అని, అంటే అది ఎంతో అనుభవిస్తే తప్పితే ఆ మాట అనలేరు కదా. సో ఐ థింక్ ఆయన తరిచి చూసుకొని పెట్టిన డైలాగే అది. ఇప్పుడు లాగ్ అని తీసేస్తారు అంటారా? ఐ థింక్ మేబీ ఏమో. నో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ దోస్ 15 seconds 20 seconds. ఎందుకు కథకి ఐ థింక్ ఫిల్మ్స్ ఆర్ బికమింగ్ వెరీ స్టోరీ డ్రివెన్. స్టోరీ డ్రివెన్? యా, ఐ డోంట్ లైక్ ఇట్. ఎక్స్పీరియన్స్ డ్రివెన్ కాదా? స్టోరీ డ్రివెన్ అవుతున్నాయని నేను అనుకోవట్లే. అవునా? స్టోరీని ఫీల్ అవ్వడానికి జనాలు థియేటర్ లో ఉంటున్నారని నేను కూడా పెద్ద అనుకోవట్లేదు. నాట్ వర్కింగ్ అంటున్నా. దట్ ఈస్ వై మెనీ ఫిల్మ్స్ ఆర్ నాట్ వర్కింగ్. ఓకే ఓకే. ఇఫ్ యు సీ ఇప్పుడు వచ్చే 2025 లో వచ్చే సినిమాలు పెద్ద డిస్ట్రాక్షన్స్ ఉండట్లా. ఓకే, కథ ఏముందో ఆ కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలనో లేకపోతే సెపరేట్ కామెడీ ట్రాక్ చేయాలని అటువంటివి లేవు ఇప్పుడు. సో స్టోరీ చెప్పుకుంటూనే వెళ్ళిపోతున్నారు. బట్ ఇట్ ఈస్ బికమింగ్ స్టోరీ 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 స్టోరీ. వీఆర్ నాట్ గెటింగ్ దోస్ మూమెంట్స్. లైక్ ఇప్పుడు మెనీ మూమెంట్స్ ఇన్ అతడు అండ్ పోకిరి లాంటి సినిమాల్లో మెనీ మూమెంట్స్ డోంట్ ఇన్వాల్వ్ ద హీరో. ఓకే, లైక్ మహేష్ బాబు ఆయన కొట్టి వెళ్ళిపోయాక పోకిరిలో పన్ను ఊడొచ్చేసేది, కొట్టి ఇప్పుడురా చెప్పేది ఈ మూమెంట్స్. లైక్ ఇప్పుడు విశ్వనాథ్ గారు అతనికి ఫోన్ చేసి ఏ ఛానల్ చూస్తుందో చూడు కట్ చేపించి అనేది, ఇవన్నీ చిన్న చిన్న మూమెంట్స్ స్టోరీకి యాడ్ చేయనివి, యాడ్ అవ్వనివి, వాల్యూ యాడ్ చేయనివి. అవి ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దిల్ మేక్ ఇట్ ద ఫైనల్ కట్ నౌ, బికాస్ ద డైరెక్టర్స్ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ ఎనఫ్. లేకపోతే అందరూ ఇది స్టోరీకి వెళ్ళలేదు కదా, స్టోరీ మాత్రం అంత లాజికల్ అప్రోచ్ పనికిరాదు మూవీ మేకింగ్ లో కూడా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, అంటే లాజిక్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సో హూ ఎవర్ నోస్ దట్ లాజిక్ కెన్ మేక్ ఎ బ్యూటిఫుల్ మూవీ. అట్లా అవ్వదు కదా మరి. సో బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ మెమరబుల్ మూవీస్ ఎందుకు వస్తున్నాయి అంటే దేర్ ఇస్ అ తెలియని ఒక హంచో ఏదో ఉంది అతనిలో, హూ ఎవర్ ఈస్ మేకింగ్ దట్ మూవీ. ఇట్ ఈస్ అ లిటిల్ బియాండ్ ద లాజిక్ పట్టుకోవచ్చు అంటే ఇది ఒక కోర్స్ లాగా అందరు చదివేసి అందరూ బ్యూటిఫుల్గా తీసేయచ్చు. దట్ ఈస్ నాట్ ద థింగ్. సో లాజిక్ అనేది పట్టేసుకొని స్టోరీ చెప్పట్లేదు కదా ఈ సీన్ తీసేద్దాం, కెనాట్ బి అ బెంచ్ మార్క్ ఎట్ ఆల్ ఎడిట్ టేబుల్ దగ్గర కూడా. అందుకనే వేరీడ్ అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి. ఐ థింక్ అందుకనే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అతడు గుహన్ గారి వర్క్, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ స్టాండ్ అవుట్ అయిపోయింది. అయితే విజువల్స్ ఆఫ్ ఇట్ ఇప్పటికి కూడా ఇంత రిలవెంట్. అండ్ ఎడిట్ శ్రీకర్ ప్రసాద్ గారిది. అసలు టాకింగ్ ఆఫ్ ఎడిట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఐ థింక్ హీ హ్యాడ్ అ సెన్స్ అప్పటి నుంచి. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఈ డిస్కషన్ వచ్చి ఉంటది. అవునా? అనిపిస్తుంది గట్టిగా, పిల్లగాలి ఇటు అయ్యాలా అటు అయ్యాలా, లైక్ ఎక్స్పోజిషన్ అంతా జరిగిపోయాక బాండ్ మీద ఫోకస్ చేయాలా, లేకపోతే బాండ్ చూపించేసి తర్వాత ఎక్స్పోజిషన్కి వెళ్ళాలనేది ఆ డిస్కషన్. I hope Trivikram Garu gives one interview because I really want to know what happened during the making of Athadu. అది ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా బాగుంటది. ఆయనైనా ఎవరికన్నా ఇచ్చి తెలిస్తే. యా, యాడింగ్ ఆన్ టు దట్ స్టోరీ థింగ్, వెదర్ ఈస్ దిస్ లైన్ యాడింగ్ ఎనీథింగ్ టు ద స్టోరీ ఆర్ ఎనీ, అలా చూసుకుంటే దేర్ ఆర్ సో మెనీ లిటిల్ మూమెంట్స్ విచ్ షో హౌ మచ్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ పోర్డ్ ఇన్ టు ఎవ్రీ సీన్. అదేంటంటే మార్చురీ సీన్ ఒకటి ఉంటుంది కదా, దానికి ప్రకాష్ రాజు ఆయన పక్కన ఉండే సబార్డినేట్ ఇద్దరు వస్తారు. అప్పుడు ఒక ఆయన వచ్చి నేను ఇక్కడే 25 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి అని చెప్పి చచ్చి అని తుమ్ముతాడు. ఏంటండి ప్రాబ్లం అంటే నేను డాక్టర్ అండి అని చెప్పి అప్పుడు స్టెథోస్కోప్ వేసుకుంటాడు.
ఓకే, అనంత్ అనుకుంటా, అనంత్ ఆయననే అనంత్. ఓకే, సో ఇవన్నీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దే యాడింగ్, బట్ ఆయన ఎఫర్ట్ పెడుతున్నారు కదా ఒక మూమెంట్ క్రియేట్. అప్పటి వరకు మనం ఆయన్ని చూసి మనం డాక్టర్ అనుకోము, ఆయన ఆ పంచ్ కోసం అని చెప్పి హోల్డ్ చేసి అప్పుడు నేను డాక్టర్ అని చెప్పి స్టెథోస్కోప్ వేసుకో. ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలు. నాకు ఎప్పుడైతే ఫిల్మ్ మేకర్స్ ఇటువంటి చిన్న విషయాల మీద ఫోకస్ పెడతారో నాకు వాళ్ళ మీద నమ్మకం వస్తుంది. ఓకే, దే కేర్ అలాట్ అని చెప్పి. అవి తర్వాత ఫిల్మ్స్ లో, ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్ లో ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక ఫిల్మ్ మేకర్ ఆ పీక్ కసి అంటారు కదా, అది ఉన్నప్పుడు దే డూ దిస్. లైక్ ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్తదనం, ప్రతి దాంట్లో ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. ఒక విషయం చెప్పండి, డూ యూ లైక్ ద రొమాంటిక్ ట్రాక్ ఇన్ ద ఫిల్మ్? అంటే నాకు అవును నిజం నువ్వు అంటే నాకు ఇష్టం చూస్తున్నప్పుడు కొంచెం అది బ్లాకర్ లా అనిపించుండే అప్పుడే. అరే ఐఎమ్ ఆల్రెడీ సోల్డ్ టు దేర్, అంటే అప్పుడున్న మనస్తత్వం ఏంటి, హీరో హీరోయిన్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా దేర్ ఇస్ రొమాన్స్ బిట్వీన్ దెమ్ అనేది. సో నాకు స్పెషల్ గా ఎక్కించాల్సిన అవసరం, బేసిక్ లాజికల్లీ ఫ్రీగా ఉంటే సరిపోతుంది. అందుకని నాకు అది కొంచెం బంప్గా అనిపించింది. అదర్వైజ్ చాలా సరదాగా ఉన్న, సరదా అంటే నాట్ ఇన్ వెరీ ఫన్నీ టోన్ అని కాదు, కానీ భలే ఇంట్లో బావ మరదలు, ఇది జనరల్ గా నాట్ అ గ్రేట్ కాన్సెప్ట్ టు డిస్కస్ అవుట్ సైడ్ దిస్ తెలుగు ఫ్రెటర్నిటీ. చాలా మంది అది నాకు కూడా తర్వాత రౌండ్ టేబుల్ లో డిస్కషన్ అది వచ్చింది కదా. సో మేనరికం అనేది తప్పు థింగ్ కాదన్ను, బట్ ఇక్కడ ఈ కేసులో మేనరికం కాదు, దిస్ గై ఈజ్ ఫ్రమ్ సమ్వేర్, ఏదో సంతతి. సో స్టిల్ ఆ ఎంక్లోజ్డ్ స్ట్రక్చర్ లో ఒక అమ్మాయికి ఒకటి మీద ఫీలింగ్స్ రావటం, హూ ఈజ్ జస్ట్ ఎదురుగా తిరుగుతూ ఉన్నాడు, వాడు బాక్సర్ షాట్ వేసుకుంటే అలాంటి చిన్న చిన్న మాంటేజెస్ కూడా ఉండవు. సో ఇలాంటి వాటి వల్ల ఐ థింక్ అది నాకు నచ్చింది. విత్ ఇన్ ద ఫ్యామిలీ ఉన్న ఒక బాండ్ వల్ల కనెక్ట్ అవ్వటం. జనరల్ గా నాకుండే ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ రోజు ఈ సినిమా వస్తే ఆ హోల్ రొమాంటిక్ ట్రాక్ లాగ్ అంటారని చెప్పి. అవునా? నాకు కూడా అనిపించదు, బికాస్ నాకు సినిమా అంతా నాకు చాలా ఇష్టం. ఈ అవును నిజం బిట్ అవుట్ ఉంటది కదా, అదొక్కటి నేను స్కిప్ చేస్తా ప్రతిసారి. అవును, అక్కడ నేను ఎన్నిసార్లు రీవాచ్ చేసిన ఎన్నిసార్లు చూసినా నేను యూనో ఆ బాల్ సీన్లు అవి కూడా నేను చూసేస్తా. ఓకే, ఫ్లోలో వెళ్ళిపోతే, కానీ లాస్ట్ కి ఇంకొచ్చేపాటికి వెన్ ఐఎమ్ ఫుల్లీ ఇన్ టు ద డ్రామా, వెన్ సినిమా ఒక 5-6 minutes రొమాంటిక్ ట్రాక్ మీద స్పెండ్, దట్ ఈస్ ది ఓన్లీ పార్ట్ ఇన్ అతడు దట్ ఐ స్కిప్. ఇట్ మైట్ బి అ బ్యూటిఫుల్ సీన్ ఇండివిజువల్ గా చూసుకుంటే, కానీ నాకు ఫ్లోలో అది నాకు అది నేనే వస్తా ఆ ఏరియాలోనా అది కాదు, అది బాగుంటది. నేనే వస్తా నేను ఆన్సర్ చెప్పాల్సింది ఇద్దరికి అని చెప్పి, ఒకటి నాజర్ ఇంకొకరి, అది గుడ్, దట్ మేక్ సెన్స్. దానికి ముందు అవును నిజంకి ముందు వాళ్ళు డోర్ తో ఒక సీన్ ఉంటుంది కదా, అదే అవును నిజంకి ముందు ఆ ఒక్క బిట్ మాత్రమే నేను స్కిప్ చేస్తా తప్ప, ఫార్ మీ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇప్పటికీ ఇట్ హోల్డ్స్. అవునవును, 20 years later it holds beautifully. అండ్ ఐ థింక్ త్రిష కూడా చాలా కొత్తగా కనపడింది అందులో. ఇట్ వాజ్ నాట్ ద కేస్ ముందున్న లంగావోణి వేసుకొని ఆవిడ కూడా ఐ థింక్ వెరీ నైస్లీ, పూరి అనే పేరు, అన్ని పేర్లు మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇందాక మనం అనుకున్న సాధు అతని, ఇటుపక్క ఆంజనేయ ప్రసాద్, సత్యనారాయణ మూర్తి. చెప్పండి మీరు అంటున్నారు. అదే ఈ రోజు ఈ సినిమా వస్తే పిల్లలు అరే ఒక గోలీ ఎక్కడరా, ఇదే ఉన్నాయి ఒకటి మిగిలిపోయిందా అన్నప్పుడు బాబు గన్ను పెట్టేది. ఈ రోజు వస్తే అది ఉంటుంది అనుకుంటున్నారా, ఆర్ లేకపోతే లాస్ట్ కి దే విల్ గివ్ అ సర్ప్రైజ్ లైక్ రివార్డ్ అన్నట్టు? నో, ఐ థింక్ అది అంత ఆ టైంకి వాడంతటి వాడు చచ్చిపోకపోయినా, ఎవరు మళ్ళీ ఆ గన్ను తీసుకొని కాల్చి వాడికి మళ్ళీ రివర్స్ బుల్లెట్ తగిలి చచ్చిపోకపోయినా వాడు పోతాడనే క్లారిటీ ఉంది. సో ఇది ఎట్లా పోయాడరా వాడు అని చెప్పి టప్పనప్పుడు వేయటం అనేది నాకు పర్సనల్లీ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, హైడ్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేయడం ఈజ్ అ వెరీ కన్వీనియంట్ ట్విస్ట్ నా దృష్టిలో. యూ ప్లేస్ ఇట్ సమ్వేర్, మేక్ పీపుల్ ఎంగేజ్ త్రూ అదర్ ఏరియాస్. ఇంకెక్కడో అవసరమైనప్పుడు చూపిస్తే వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే మజా వస్తుంది. నువ్వు కనెక్ట్ చేయటం కన్నా యాజ్ అ మేకర్ నువ్వు కనెక్ట్ చేసి చూపించడం ఈజ్ కైండ్ ఆఫ్ కన్వీనియంట్ నా దృష్టిలో. బట్ కొన్ని స్క్రీన్ ప్లేస్కి తప్పదు, అలానే చెయ్యాలి, లేకపోతే మొత్తం ప్లాట్ ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఐ థింక్ మీరు అన్న స్పెసిఫిక్ దాంట్లో ఐ థింక్ ఇఫ్ ఐ మేక్ దిస్ మూవీ ఐ విల్ స్టిల్ ప్లేస్ ఇట్ ఇనిషియల్ గానే అక్కడే. ఓకే, ఐ ఫెల్ట్ నేను ఎట్లా చూసానంటే, ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఫ్లాష్ కట్స్, వెనక్కి వెళ్ళిపోయి ఎందుకు ఇట్లా జరుగుతుంది తెలుసా, బట్ ఆ మూమెంట్ సర్ప్రైజ్ కదా, నోబడి ఎక్స్పెక్ట్స్ కాబట్టి అరే సూపర్ పే ఆఫ్ రా అనిపిస్తుందేమో అని నా ఫీలింగ్.
ముందే కానీ అక్కడ ఈ Correct, గోలీ అదే. ఉండిపోయింది. ఇప్పుడు ఉన్నట్టే కదా మీరు Yeah. అంటుంది. ఇప్పుడు ఉన్నది ఈజ్ అ నైస్ థింగ్ అంటున్నారా? ఇప్పుడు ఉన్నది ఈజ్ నైస్ థింగ్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇప్పుడు గన్కి కట్టుపడకుండా బికాస్ ది ఐడియా ఆఫ్ అ హై హ్యాస్ చేంజ్డ్ కదా. ఓకే ఓకే. వాట్ ఈస్ కన్సిడర్డ్ అ హై అనేది మారిపోయింది ఇప్పుడు. సో ఆ రకంగా వి వాంట్ ఇప్పుడు యు వాంట్ దోస్ సర్ప్రైజెస్. ఓకే, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లాట్ స్టోరీ టెల్లింగ్, యూ వాంట్ దోస్ హైస్. కాబట్టి దాట్ ఆప్షన్ మీరన్నది ఓకే, ఇన్ఫర్మేషన్ హైడ్ చేసి ఓపెన్ చేయడం ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ అని చెప్పి, ఐ గెట్ దాట్. బట్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అక్కడ పిల్లలు ఆ గోలీని అక్కడ మర్చిపోయారు అని చెప్పకుండా లాస్ట్లో వచ్చి వాడు చచ్చిపోయి ఎందుకంటే పిల్లలు అప్పుడు గోలీ పెట్టారు అని చెప్పుంటే ఎలా ఉండేది అనేది ఒక థాట్. ఐఎమ్ నాట్ సేయింగ్ విచ్ ఈస్ బెటర్, ఇట్లా ఉంటే ఎట్లా ఉండేది. గోలీలు పిల్లలు పెట్టడం అనేది చాలా ట్రివియల్ థింగ్. ఆ ట్రివియల్ థింగ్ ఇంత హై క్లైమాక్స్ లో అది పడితే ఐ థింక్ డైల్యూట్ చేస్తున్నామని నా ఫీలింగ్. ఒక జోన్ లో వెళ్ళిపోతుంది. లైక్ ఐ సెడ్ మళ్ళీ విల్ డై అనే క్లారిటీ ఉంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఆయన పెట్టుకున్న ఒక నియమం వల్ల నా హీరో ఇంకొకరిని చంపకూడదు, వాడే చచ్చిపోవాలి. అంటే ఇందులో చంపాడు వేరే విషయం అది. ఎవరిని శివారెడ్డిని చంపాల ఫస్ట్ లో, ముస్లిం అదే మార్కెట్ లో మెయిన్ విలన్ కాదు కాబట్టి పర్లేదు అనుకో, అండ్ ఈజ్ అ ప్రొఫెషనల్ కిల్లర్ కదా. సో ఆయన పనే అది కాబట్టి చేయాలి. బట్ మెయిన్ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ లో జల్సాలో చంపడు, ఇక్కడ చంపడు. సో ఇది ఒక నియమం పెట్టుకున్నారు కాబట్టే తప్పితే మళ్ళీ చచ్చిపోతాడు అనే క్లారిటీ ఉంది. ఎలా చచ్చిపోయినా నాకు పర్లేదు, ఇలా చచ్చిపోతే అర్రే అప్పుడు ఏదో ర్యాండమ్ గా ఒకటి అనుకున్నాను కానీ, బట్ అది కూడా ర్యాండమ్ కాదు. వాళ్ళ నాన్న అలా పోయారు, పార్థు వాళ్ళ నాన్న అలా పోయారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి ఇట్ వాస్ నాట్ జస్ట్ ఒక ప్లాంట్ చేసి దీని తర్వాత వాడుకుంటా అనే జోన్ లో లేదు. సో ఐఎమ్ స్టిల్ ఎ ఫ్యాన్ ఆఫ్ అదే, అది ఫ్లాట్ అని కూడా నాకు అనిపిదేమో ఇప్పుడు. దట్ ఈస్ ద హై నా దృష్టిలో. బట్ మీరు అన్నట్టు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వస్తే వస్తుంది. అండ్ ఐఎమ్ ద సక్సెస్ ఆఫ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఏంటంటే అక్కడ గోలీ ఉంది అని వాళ్ళు మర్చిపోవడం, ఆడియన్స్ మర్చిపోవడం. అదే కదా, ఎగ్జాక్ట్. మర్చిపోయి అప్పుడు చూసి పేలినప్పుడు ఎందుకు మర్చిపోయారు, మిగతావన్నీ ఎంగేజింగ్ ఉన్నాయి కాబట్టి. యా, సో దట్ ఈస్ వేర్ రైట్ ప్లాంటేషన్ వుడ్ బి డన్ ఓన్లీ ఇన్ దిస్ వే. అదే ఇది కూడా ఆ గన్నుకు ఒక బ్యాక్ ఆ గన్ను ఒక ట్రాజిడీకి సెంటర్ గా ఉండడము, ఆ గన్నే ఇతనికి అంటాడు కదా యుద్ధం చేయి దీంతో అని చెప్పి, ఆ గన్నుని కూడా డ్రామాకి వాడుకోవడం. లాస్ట్ లో మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు ఆ గన్ను చూపించి ఇక దీని అవసరం నీకు ఉండదు అనుకుంటా అని చెప్పి ఆయన తీసుకెళ్ళిపోవడం, లైక్ బ్యూటిఫుల్. సో ఒక నాన్నని నాశనం చేసిన తుపాకీ కొడుకు రూపంలో వచ్చిన ఇంకొకరిని, ఇద్దరు కొడుకులు, ఐ మీన్ నాన్న కొడుకు ఇద్దరు బుల్లెట్ కే చనిపోయారు, రాంగ్ వే ఆఫ్ బుల్లెట్ కి బీట్. సో ఆ బుల్లెట్ కి అందకుండా ఫైనల్ గా నందు మిగిలాడు అనేది ఒక ఇది ఉంది. ఆ గన్ బేసికలీ ఒకరికి ఒక ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది, ఇతనికి ఒక ఫ్యామిలీని ఇచ్చింది ఆ గన్నే. కరెక్ట్, బికాజ్ ఈ బతికే వెళ్ళాడు కాబట్టి హీ గాట్ దట్ ఫ్యామిలీ బ్యాక్. అంటే టార్గెట్ నీకు చేయకపోయినా నీకు బుల్లెట్ వచ్చి తగలటం అనేది వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతున్న ఒక శాపం అనుకుంటే, బీట్ పార్థుస్ ఫాదర్, బీట్ పార్థు హిమ్సెల్ఫ్, ఇద్దరికి వాళ్ళకి కాదు టార్గెట్. ఫాదర్ ఏమో ఎటో చేసాడు, ఆయనకు తగిలింది. ఇక్కడేమో నందుకు చేస్తే పార్థుకు తగిలింది. సో ఆ శాపాన్ని బ్రేక్ చేసే ఒక ఇది, ఐ థింక్ దిస్ గన్ హ్యాస్ టు గో అవే అనే ఒక జోన్ కూడా. సో దట్ ఈస్ నైస్. అండ్ టాకింగ్ ఆఫ్ ఈ గన్ నీకు ఇంకా అవసరం లేదని లాస్ట్ ఆ పక్కన వచ్చే టెక్స్ట్ ఉంటుంది, పార్థు అలియాస్ నందు, ఇక నందు అలియాస్ పార్థు సంథింగ్, నందు అలియాస్ పార్థు ఇంటికి ఇంటికి అంటే కథ కంచికి మనం ఇంటికి అని చెప్పడం అనే ఒక ఇదిలో. అప్పుడు మేబీ త్రివిక్రమ్ గారికి కూడా బోర్ కొట్టిందేమో అప్పుడు, అందరు రాస్తున్నారు పక్కన, దీనికి ఏదో ఒక దీంట్లో కూడా ఒకటి చూపిద్దాం అనే ఒక ఇదిలో స్టార్టింగ్ లో కూడా టైం వాచ్ పని చేయట్లేదు అనే ఒకటి పడుతుంది చూడండి. టైం పోలీస్ పరేడ్ గ్రౌండ్ మధ్యలో ఎక్కడో సమయం వాచ్ పని చేయట్లేదు. సో ఆ తీట ఒకటి ఉంటుంది. లేదు, దోస్ టెక్స్ ఆర్ ఐకానిక్ కదా, లైక్ అగ్నిపర్వతం మ్యాట్ని మొదలైన. ఎగ్జాక్ట్లీ, మీరు ఇందాకన్నా హీస్ పుట్టింగ్ ఎఫర్ట్, హీస్ కేరింగ్ ఫర్ ఎవ్రీ డీటెయిల్ అనే ఒక ఇదిలో ఇది కూడా వన్ ఆఫ్ ద. యు హావ్ టు టాక్ అబౌట్ మ్యూజిక్ మ్యాన్. మణి శర్మ గారు అప్పుడు ఆయన అసలు ఆ కీబోర్డ్ ఆన్ ఫైర్ మీమ్ ఉంటది కదా, అదే ప్రతి సీన్ కి కరెక్ట్ మామూలు. అదరకు ఐ థింక్ విశ్వ గారు అంత రాస్తారనేది నాకు అసలు ముందు నాకు తెలియదు కూడా ఆయన సినిమాలు. బట్ ఐ థింక్ దట్ ఈస్ అన్ ఐకానిక్ సాంగ్ విచ్ లివ్ అక్రాస్ జనరేషన్స్. ఏమో ఇట్ విల్ లివ్ త్రూ. ఇంకా మొన్న వచ్చిన ఇప్పుడు ఓజీలో సాంగ్ నాకు పిచ్చిగా నచ్చింది, గంభీరా, ఓజస్ గంభీరా అనేది భలే అనిపించింది అది. సో అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ క్రియేటెడ్ ఆల్రెడీ ఫర్ మహేష్ గారు లాంటి ఒక ఐకాన్కి అప్పుడే ఒకటి క్రియేట్ అయి ఉంది అనేది
అది త్రివిక్రమ్ గారి ఇంటర్వ్యూలో చూస్తుంటే సిరివెన్నెల గారికి ఇచ్చారట ఆ పాట ఫస్ట్. చెప్పారు నాట్ అసలు ఇక్కడ పాటే పడకూడదు లేదా పడుతుంది అని చెప్పి నేను రాయించుకొని ఇది వచ్చి చూపిస్తే అంత బాగుంది, గ్రామర్ కూడా బాగుంటే బాగుంటుంది. ఒక మిస్టేక్ ఉంది, ఏం మిస్టేక్ అని చెప్పి జస్ట్ ఈయనకి విశ్వ గారికి చెప్పారంట, ఏం మిస్టేక్ అని చెప్పాలా ఇక్కడ ఇది ఉంది అని చెప్పి ఒక మిస్టేక్ చెప్పారో తెలియదు, బట్ వీళ్ళిద్దరికి తెలుసు, వాళ్ళకే తెలుసు. నాకైతే బాగున్నాయి, నాకేమి మిస్టేక్ ఏం కనపడలేదు. మీకే కనపడలేదంటే నాకు కనిపించే ఛాన్సే లేదు. ఏమో ఆ మధ్యలో ఇంగ్లీష్ లిరిక్స్ లో ఉన్న మిస్టేక్ కాదు, తెలుగే అయి ఉంటుంది. సీతారాం శాస్త్రి చెప్పారంటే బ్రో ఐ లవ్ ద బీజిఎం. మొన్న ఓఎస్టీ రిలీజ్ చేశారు, ఏదో కొత్త సినిమాకి ఓఎస్టీ రిలీజ్ చేస్తే కూడా అంత జనాలు సంబరపడిపోరు. లైక్ లిటరలీ హోమ్ కమింగ్ ఇస్ అ థింగ్, అది ఇప్పటికీ రింగ్ అవుతూ ఉంటుంది సినిమా మైండ్ లో. లాస్ట్ అదే పార్థు అలియాస్ నందు ఇంటికి అనేటప్పుడు అది సో ఎవ్రీ బీజిఎం. నాకు మ్యూజిక్ ని డిస్క్రైబ్ చేయడం రాదు కానీ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది, ఇట్ ఈస్ ఐ థింక్ తెలుగులో టాప్ 5 గ్రేట్ ఓఎస్టీస్ లో అతడు విల్ బి దేర్ లైక్ ఫార్ ఎవర్. అది అండ్ మావాడు లిరిక్ గురించి చెప్తుండే. ఏంటి ఆ లిరిక్? జడపూలతో చెలిమికి సమయము దొరికేనా బాబు. ఈ ఐ థింక్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఐ థింక్ సీతారాం సో యు ఆర్ సేయింగ్ సుడిగాలిలా తెలియక పరుగులు తీస్తున్నా డిస్క్రైబ్స్ దట్ గైస్ his attitude, his way of living, వాడు ఉండే సిచ్యువేషన్ ఎటెల్లాలో తెలీదు. కరెక్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు ఇది అవసరమా, ఇప్పుడు నేను ఉండే సిచ్యువేషన్ కి అన్ని జడపూలు అంటే అమ్మాయికి సంబంధించిన ఇది. ఎదరేముందో తమరని వివరం అడిగానా, ఎద ఏముందో వినమని తరుముకు రాలేనా. ఎలా రాస్తారు ఇవన్నీ నాకు అర్థం. ఆయనకి అంటే కథ అంతా తెలిసినా కూడా ఇలాంటివి మామూలు వాళ్ళకి పడవు. ఆయనకి ఐ థింక్ ఆ సిచ్యువేషన్ ఒకటి తెలిస్తే చెప్పేసిన ఇదిలాగా ఉంది, రాసేసిన. ఇది నేను ఫాలో అవుదాము, ఇంకా ఎక్కువ తెలుసుకుందాం అనుకున్నా ఆ పాటల గురించి, నాకు టైం కుదరలా. బట్ దిస్ ఇస్ సో నైస్, థ్యాంక్ యూ ఫర్ ఇది. ఇఫ్ యూ హ్యాడ్ టు పిక్ టాప్ 3 సీన్స్ ఫ్రమ్ ద ఫిల్మ్, 3. ఐ థింక్ ఇంటికి వచ్చాక నాజర్ గారితో ఫస్ట్, దట్ విల్ బి మై మోస్ట్ ఇది. కంచె ఫైట్ విల్ బి మై, అంటే యాక్షన్కి కూడా ఒక సోబర్గా తీస్తూ కూడా ఒక హై వస్తుంది అనే ఒక జోన్. క్లైమాక్స్లో తాత ముందు కూర్చుండిపోయేది. ఈ 3 నాకు అతడు అనగానే గుర్తొచ్చేసే విషయాలు ఇవి. మిగతావి అఫ్ కోర్స్ ఇట్ ఈస్ దేర్, కానీ ఈ 3 వల్ల నాకు అతడు డిఫైన్ అయిపోతుంది. ఐ డోంట్ కేర్ వాట్ హీ ఈజ్ యాజ్ అ క్రిమినల్, నాకు అది కాదు గుర్తుంది. ఆ ఇంటి దగ్గర వాట్ హీ ఈజ్, అతని ఆర్క్ ఎలా మారింది, వచ్చినవాడు లాస్ట్కి ఎలా సబ్మిట్ అయిపోయి ఉన్నాడు, ఆ ఫ్యామిలీకి సరెండర్ అయిపోయి ఉన్నాడు అనేది. దాట్ వాజ్ నాకు ఎప్పుడు హృదయంగా గుర్తుండిపోయేది అయితే అది. అందుకే ఆ సీన్లు గుర్తొచ్చాయి మీరు అనగానే. విజిటింగ్ కార్డు హైస్ ఉన్నాయి. అంటే నాకు ఇంత క్లాసీ మాస్ మూమెంట్ నేను ఇప్పటికీ చూడలా. ఇట్స్ ది క్లాసియస్ట్ మాస్ మూమెంట్ ఆఫ్ ఆల్ టైమ్. కరెక్ట్. జస్ట్ విజిటింగ్ కార్డు ఊదితే మనకు హై రావడం, అదొకటి. లైక్ శర్మ గారి ఆ హోల్ పీస్, ఆ హోల్ స్ట్రెచ్ ఒకటి. హోమ్ కమింగ్ ఆ హోల్ స్ట్రెచ్ కూడా, ఇంటికి వచ్చిన దగ్గర నుండి రాముడికి దండం పెట్టుకుని నాజర్ గారిని కలిసి. అంటే ఇప్పుడు కథలో ఎమోషన్ ఏంటి అని వెతుక్కుంటే పూరితో కన్నా, సుధా గారితో కన్నా, ఎవరితో కన్నా దేర్ ఇస్ వెరీ క్లియర్ ఎమోషన్ ఆఫ్ ఒక మనవడు తాతకి ఇంకా అతని చరమాంకంలో మంచి మెమరీస్ ఇవ్వాలి అనే ఒక జోన్ ఇస్ ద మెయిన్ ఎమోషన్. చెప్తారు కదా ఆయన, నాకు జ్ఞాపకాలు నీ వల్ల అవి బోలెడ్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ క్లైమాక్స్ లో. సో ఐ థింక్ అందుకనే నాకు ప్రాబబ్లీ ఆ ఎమోషన్ నాకు తెలియకుండా సబ్ కాన్షియస్ గా ఎక్కువ ఉంది కాబట్టి ఆ సీన్లే గుర్తొస్తున్నాయి. నాజర్ కి మహేష్ కి ఉన్న సీన్లే నాకైతే క్రక్స్. యాక్చువల్లీ నేను హోమ్ కమింగ్ తీసేసి మీరు అది చెప్పారు కాబట్టి బాజిరెడ్డికి వార్నింగ్ ఇచ్చే సీన్ పెడతా లాస్ట్ లో. బాజిరెడ్డి ఏమైంది, ఫోన్ డెడ్ అయ్యి, ఎందుకు ఇంతసేపు పట్టింది అంటే ఫోన్ డెడ్ అయింది. అప్పుడు దట్స్ ది ఐకానిక్ మూమెంట్ కదా. లైక్ స్లో మోషన్ లో బ్యాగ్ ఒక యాంగిల్ ఒకటి ఉంటది, కింద నుంచి పెట్టి బ్యాగ్ సూట్ వేసుకుని. అప్పుడు ఆ కోక్టిన్లు ఇవన్నీ అసలు ఐ డోంట్ థింక్ అప్పటి వరకు లేవు. ఎస్కలేటర్ షాట్లు, ఎస్కలేటర్ షాట్ ఇస్ సో ఐకానిక్ కదా. రేపు ప్రసాద్ చూడబోతున్నారు జనాలు, దే విల్ హ్యావ్ అ సర్రియల్ ఎక్స్పీరియన్స్. ప్రసాద్ డైలాగ్స్ రిసైట్ చేసేస్తారు, జోకులు బానే వేస్తావు, గన్ను కూడా మనకు కాల్సింది కూడా అదేరమ్మా. సో అన్ని ఫరూక్
పోసాని కృష్ణమురళీస్ క్యారెక్టర్ కానీ ఆ హోల్ సీన్ మొత్తం క్లోజప్లో ఉంటుంది, ఎక్స్ట్రీమ్ క్లోజప్స్ అనమాట. లైక్ నెక్స్ట్ ఇంత కనిపిస్తుంది ఐబ్రో. అండ్ సినిమా మొత్తం కూడా కొన్ని ఈ ఇంటెన్స్ సీన్లు ఉంటాయి కదా, వీటన్నిటిలో హీ గోస్ ఫుల్ క్లోజప్ అనమాట. అప్పటి వరకు క్లోజప్లు ఇన్వెంట్ చేసిన త్రివిక్రమ్ గారని నేను చెప్పను, కానీ ఇంత ఎక్స్టెన్సివ్ గా కొన్ని సీన్స్ లో ఆయన కూడా తర్వాత అంత వాడలా, అతడు కూడా మాత్రమే అన్ని క్లోజబుల్ కనిపిస్తాయి. తర్వాత ఆయన ఫిల్మోగ్రఫీలో కూడా ఎక్కడ ఇన్ని కనిపిస్తాయి. నో అదర్ ఫ్రేమ్ ఇస్ యాస్ బ్యూటిఫుల్ యాస్ ఇంటెన్స్ క్లోజ్ అనేది కూడా ఒక అతడు స్పీక్స్ అలాట్ త్రూ అతడు. సో బేసికలీ ఏం మాట్లాడినా దానికి ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్ ఈజ్ అతడు అమేజింగ్. అసలు అతడు అంటుంటేనే ఒక టైటిల్ లో ఒక వైబ్ ఉంది. వెరీ నైస్లీ. వీ హ్యావ్ ఎ లిటిల్ ట్రివియా గేమ్. బ్రో గెట్ మీ వన్ కాపీ. నో, ఒక్కటి ఇవ్వండి, ఒక్క కాపీ ఇవ్వండి చాలు. సో మా ఫ్రెండ్, మా వాడికి చాలా ఇష్టం అనమాట ఆల్ దీస్. ఒక్క కాపీ ఇవ్వండి, ఒకటి ఆయనకి ఇవ్వండి, ఒకటి నాకు ఇవ్వండి. See the green. Yeah, that's the point. So everybody has that. No, అతడు is green. It is supposed to be green. అది DVD ఎర్రర్ అంటే నాకు కూడా బాధ. మీరు ఓపెన్ చేయకండి, లాస్ట్ మాత్రం చూడకండి. సో మా వాడు డిజైన్ చేశాడు అనమాట. హీ ఈస్ లైక్ హ్యూజ్ మహేష్ ఫ్యాన్, అతడు ఫ్యాన్. హీ ఈస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జల్సా ఆల్సో. సో దీంట్లో ఒక ట్రివియా సెక్షన్ ఉంది. ఓకే, మీరు చూడకండి, నేను అడుగుతా మిమ్మల్ని. ఓకే, ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉన్నాయా? ఆన్సర్ చెప్పేయాలి మీరు ఇప్పుడు. ఓకే, ట్రై చేస్తా. వాట్ ఈస్ శివారెడ్డి పొలిటికల్ పార్టీ నేమ్ ఏంటి? అబ్బా, ఇది గుర్తుందా? బ్యానర్ మీద ఉంటుంది. వెన్ హీ డైస్ నో, అది వెళ్ళి స్పిల్ అయిపోయింది. ఐఎమ్ ట్రైయింగ్ టు రికాల్ ఫ్రమ్ దట్ ఫ్రేమ్. Navsamaj. You also can participate. ఏ లేక్ దగ్గర రియల్ పార్దు వాళ్ళ నాన్న చనిపోయారు? ఆ లేక్ పేరేంటి? అవునా, అందులో పేరు ఉంటది. ఆ సీన్ లో చెప్తారు. ఆ పిల్లలు వచ్చి గోళీలు వేసే సీన్ లో బాబుకి చెప్తాడు ఆయన. కొల్లేరు. ఓకే. పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ పేరేంటి? ఫరూక్. మహేష్ క్యారెక్టర్ ఫుల్ నేమ్? నందగోపాల్. ఇంటి పేరు కూడా అడుగుతున్నారేమో. లేదు. పార్థసారథి. రియల్ పార్దు రాజీవ్ కనకాల గారు ఏ స్టేట్కి వెళ్ళి 12 ఏళ్ళు ఉంటారు? బీహారా, మధ్యప్రదేశ్? దిస్ ఇస్ వెరీ. అవునా? గుజరాత్. మిస్ అయ్యానంటే అదే చూస్తే గుర్తొస్తుంది, కానీ అది అంటే నాకు ఇన్ఫాక్ట్ ఎక్కడికి వెళ్తున్నారనే క్లారిటీ ఉంది. బాసర్లపూడి ఒకటి, ఉండ్రాజవరం. ఇతను ఉండ్రాజవరం వెళ్తున్నానని చెప్తారు కదా. మహేష్. ఐటమ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం మిస్టేక్స్ ఫర్ టూత్ పేస్ట్. షేవింగ్ క్రీమ్. దిస్ ఇస్ అ టఫ్ వన్. బ్యాంక్ ఇన్ తణుకు వేర్ మూర్తి క్యాషెస్ నందూస్ చెక్. నేమ్ ఆఫ్ దట్ బ్యాంక్? గ్రామీణ. అదే సంథింగ్ అట్లానే ఉంటది. అదే రాళ్ళపల్లి గారు మేనేజర్. అదే. ఏమో, గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంక్. అదే మంజీరా బ్యాంక్. ఓకే, అది ఈ షాట్ లో కనిపిస్తుంది అనుకుంటా. ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఫోటో చూస్తారు కదా, పిల్లోడి మిస్సింగ్ ఫోటో కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ పిలిచిన స్టార్ట్ అయ్యే ముందు నేమ్ ద డైరెక్టర్ హూ ప్లేడ్ యాజ్ ద బాస్ ఆఫ్ ఆంజనేయ ప్రసాద్. విశ్వనాథ్ గారు. ఓకే. నేమ్ ద ఫస్ట్ పర్సన్ వి సీ నందు అటాక్ ఇన్ ఓల్డ్ సిటీ. నేమా? అతని పేరు తెలీదు, బట్ సుల్తాన్ బజార్ లో ఒక ఇది జరుగుతుంది, అందులో ఒక అతను చనిపోతాడు. ఇంతవరకే నాకు. అతనే పట్టించే సాధు వాళ్ళని పట్టిస్తాడు కదా, అతనే. నర్సింగ్. నీ నర్సింగే సైడ్ మార్చాడు అంతే. పోలీస్ చెప్తాడు కదా, ఏం చదువు, ప్రయాణం బాగా జరిగిందా? ఐఎమ్ సర్ప్రైజ్డ్ హౌ ఆల్మోస్ట్ ఎవ్రీ లైన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈజ్ మెమరబుల్. ముసలోడే కానీ మహానుభావుడు.
ఐటమ్ బ్రహ్మీస్ క్యారెక్టర్ ఈస్ పర్టికులర్ అబౌట్ విత్ కాఫీ. సాసర్. యా అంటే రెండు రోజుకి సాసర్ తీస్తారా? రేపటి నుంచి కాఫీ ఓకే, దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ వన్. బ్రహ్మానంద గారి క్యారెక్టర్ పేరేంటి? అరే కరెక్ట్ కదా, ఎప్పుడు అది చెప్తా నాకు. అన్నయ్య అంటూ ఉంటాడు ఈయన, ఈయన్నేమంటూ ఉంటారు వాళ్ళు. 2 పేర్లు ఉంటాయి, ఒక ముద్దు పేరు ఒక రియల్ నేమ్ ఉంటుంది. అవునా? యా యా యా, లేదు గుర్తురాట్లా. ముద్దు పేరు వచ్చేసి కిట్టు. ఏంటి కిట్టు అప్పుడే వచ్చేసావా అనేది ఒకటి. లాస్ట్ లో సునీల్ అనేది ఏంటంటే కృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా లోన్ తీసుకురాలేదు. ఇది చెప్తున్నా కదా మావాడు ఇవన్నీ మామూలుగా పట్టాడు. ఫుడ్ ఐటమ్ శర్మ గారు గివ్స్ రమణ వైల్ అప్పాలు. డైలాగుల్లో పెడితే గుర్తుండిపోతాయి. వీడు ఒలింపిక్స్ కి వెళ్ళుంటే ఇండియాకి డాష్ తెచ్చేవాడయ్యా. గోల్డ్ మెడల్. గోల్డ్ మెడలేనా? లెట్ మీ చెక్. లాంగ్ జంప్ లోనా? గోల్డ్ మెడలే. గోల్డ్ మెడల్ ఏ గేమ్ లో అన్నారేమో. ద ఫస్ట్ ప్లేస్ సాధు టేక్స్ నందు టు రాబ్. ఫస్ట్ ప్లేస్ సాధు టేక్స్ నందు టు రాబ్. అదే బ్యాంక్ కదా? బ్యాంకే. బ్యాంకేగా? బ్యాంకేనా? బ్యాంకే. మనోడు పేరు ఏమైనా పెట్టాడా? అమ్మో అంత. అకార్డింగ్ టు దీస్ గివెన్ సర్వే నంబర్స్ paddy fields belong to paddy ఏంటి స్టేషన్ వేర్ రియల్ పార్దు ఇస్ షాట్ అట్. చెప్తా, గుడివాడ కదా? ఏ స్టేషన్ ఇది అంటే రైల్వే స్టేషన్ అంటాడు. ఎవడు థియేటర్లో తగ్గడు. నో త్రివిక్రమ్ ఆయన మూవీస్ లో ఈ తీటా క్యారెక్టర్ కూడా కనిపించవు, కానీ ఈ తీట డైలాగులు వినిపిస్తుంటది. జులైలో కూడా బస్సు ఎక్కుతారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళు బస్సు ఎక్కి నెక్స్ట్ స్టేషన్ లో సివిలియన్ డ్రెస్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ బస్సు ఎక్కుతాడు అంటే ఏ యూనిఫామ్ లేదా అడిగి ఆరలేదు అండర్గా ఉతకడానికి వేసాడు అయ్యాను సంథింగ్. విచ్ ప్లేస్ డస్ పార్థు అలియాస్ నందు గో ఇన్ ది ఎండ్? విచ్ ఈస్ హోమ్? వేర్ ఈస్ హోమ్? బాసర్పూడి. యా అంటే మనోడు కొన్ని ఆబ్వియస్ కొన్ని ఇవి పెట్టాడు అనమాట. నేమ్ ద మూవీ దట్ వాస్ స్క్రీనింగ్ ఫర్ మ్యాట్నీ వెన్ నందు ఫ్లెడ్ ఫ్రమ్ ద దాబా. అగ్నిపర్వతం. అక్క అంబాసిడర్, నేను బెంజ్. ప్లాస్మా అది పోర్టబుల్, నేను ప్లాస్మా. ఇది ప్రింటింగ్ ఇష్యూ ఉంది లాస్ట్ది. 21 ఆన్సర్ ఏంటి? మ్యూజిక్ కూడా హమ్ చేయాలి. యా వాట్ ఈస్ ద ప్లేస్ వేర్ నందు ఫస్ట్ షూట్స్ దట్ గై? ఓపెనింగ్ జరిగేది ఎక్కడ అని? దాబా పేరు. దాబా ఏ ఊరు దగ్గర? ఇక్కడ హైదరాబాద్ శివార్లలోనే వేస్తారు ఊరి పేరు వేస్తారు. చౌటుప్పల్లాగా ఏమైనా ఉంటుందా? సూర్యాపేట. సో సూపర్. మనోడు దట్ ఫ్లో చూస్తే ఇవన్నీ గుర్తుండిపోయాయి. అసిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ప్లెజర్. ఐ థింక్ నేను ఇప్పుడు వెళ్ళి చూసుకుంటా. ఐ థింక్ టుడే మై డే ఇస్ స్టార్టెడ్. నో గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్. నో ఎల్లుండి థియేటర్. యా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ నాకు కూడా ఒక ఎనర్జీ ఇచ్చింది, బికాస్ దిస్ ఇస్ ఆల్ టైమ్ క్లాసిక్. ఇందాక మీరు అన్నట్టు స్టోరీ వైజ్ ఇప్పుడు ఎంత ఆ ప్రిమైస్ ఎలా పెట్టగలం అనేది సెకండరీ అయితే, ద ఫీల్ ఆఫ్ ఇట్ వాట్ హీ క్రియేటెడ్ దెన్ మహేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్, ఇట్ ఆల్వేస్ ఇస్ లుక్ ఫార్వర్డ్ టు కాంబినేషన్. ఎట్లా ఉన్న రిజల్ట్ ఆఫ్ ద మూవీస్. ఐ థింక్ ఐమ్ అగైన్ వెయిటింగ్ ఫర్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ హ్యాపెన్స్ అగైన్. త్రివిక్రమ్ గారు మహేష్ గారు ఇస్ అ గ్రేట్ కాంబో. ఇట్ స్టార్టెడ్ విత్ అతడు కాబట్టి అదో ఎనర్జీ ఉంది నాకు. అండ్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ గా థింగ్స్ టు learn from ఇది. So thank you for thank you. I like talking about movies and thank you for coming. వివేక్ గారు కూడా ఉంటే ఆయన కుదరలేదంట. బట్ ఆయన కూడా ఉన్నట్టు ఇట్ వుడ్ హావ్ బీన్ అమేజింగ్. బట్ చేద్దాం మనం ఏదో ఒకటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.